साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। పాఠం చెప్పడానికంటే ముందు ఈరోజు తొలి ఏకాదశి మీకు అందరికీ తెలుసు. తొలి అని ఎందుకన్నారు? ఏకాదశిని ఈ ఏకాదశినే శయనేకాదశి, నిద్రపోతున్నాడు పరమాత్మ అని ఎందుకన్నారు? భగవంతుడు నిద్రపోతే నిరాకారమైన దేవుడు, నిద్ర ఎవడు పోవాలి? సాకారమైన వాడు పోవాలి. నిరాకారమైన వాడు నిద్రపోయినాడు. ఇవాళ నిద్రపోతే ఎప్పుడు లేచాడు అంటే కార్తీక మాసంలో మళ్ళీ ఏకాదశి నాడు శయన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని 2 ఏకాదశులు. ఈ మధ్యలో 4 నెలల కాలం దాన్ని చాతుర్మాస్యం అంటారు. చాతుర్మాస్యం అంటే 4 నెలలు ఒక దీక్ష. ఎందుకు ఆ దీక్ష పెట్టుకున్నారు? ఏమీ తెలియకుండా ఏ ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజమే ఎందుకు కార్తీక మాసం వరకు చాతుర్మాస్యం పెట్టారు? ఇవన్నీ మీకు తెలియదు. మాకు తెలుసు అంటే మరి సంతోషం, తెలిస్తే సంతోషం. ఎవరికన్నా తెలుసుంటే వచ్చి చెప్పచ్చు, నాకేం అభ్యంతరం లేదు. తెలియకపోతే నోరు మూసుకొని వినచ్చు. మరి ఇక నన్నేం చేయమంటారా? మాకు తెలుసు కదా అంటే తొలే కాదని మాకు తెలుసు, మేము ఎన్నో ఏళ్ళగా మేము అదే ఆచరిస్తున్నాం, మీరు ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమిటి అని అంటే నేనేం చేయలేను. మీకు తెలియదనుకునే చెబుతున్నాను నేను. ఏమ్మా, తొలి అంటే ఉగాది నుంచి లెక్కేసుకుంటే ఇది తొలినా? ఉగాది నుంచి లెక్కేసుకుంటే చైత్రం అయిపోయింది, వైశాఖమైంది, జ్యేష్టమైంది, ఆషాఢం 4వ నెల. ఈ లోపల ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. కాబట్టి చైత్రమాసంలో 2 ఏకాదశులు అయిపోయినాయి, వైశాఖంలో 2 అయిపోయినాయి. ఏమ్మా, జ్యేష్టంలో 2 అయిపోయినాయి, 6 అయిపోయినాయి. ఇది 7వ ఏకాదశి కదా. మరి ఇది తొలి ఎట్లా అవుతుంది? ఆ 6 ఎవరికి ఇద్దాం? అందుకని ఇది తొలి కాదు. పెద్దలు ఏం చెప్పారంటే, తెలిసి తెలియని పెద్దలు ఏం చెప్పారంటే, ఇది తొలి ఏకాదశి అంటే పండగలన్నీ ఉగాదితో ఉడిగిపోతాయి, ఉగాదితో ఉడిగిపోతాయిట. పండగలు ఇంకా లేవు. ఉగాది ఆఖరి పండగ అంటే మనకు మామూలుగా అయితే మొదటి పండగ, కానీ ఉగాది తర్వాత పండగలు ఉండవు. ఏమో శ్రీరామనవమి వస్తుంది, అది పండగ కాదు, అది శ్రీరామనవమి ఉత్సవం. అందుకని మొట్టమొదటి పండగలు మొదలయ్యే ఇవాల్టి మొదటి రోజు కాబట్టి దీన్ని తొలి అన్నారు అని ఎవరో పెద్ద మనుషులు చెప్పారు. మనం అందరం అదే అనుకుని దండం పెట్టుకుంటున్నాం. మరి ఎందుకురా ఆయన విష్ణుమూర్తి ఇప్పుడు నిద్ర ఎందుకు పోయినాడు రా నాయన అని అడిగితే, ఏమో ఆయనకి నిద్ర వచ్చిందేమో నిద్రపోయినాడు. ఏ రామనాథం గారో వేదాంతం చెప్తూ ఉండొచ్చు, అది వినలేక కళ్ళు మూసుకుని హాయిగా నిద్రపోయినాడు ఆయన. ఎందుకు నిద్రపోయినాడో తెలియదు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఆచరించేది ఎందుకు అని తెలియకుండా ఆచరిస్తున్నాం. దానివల్ల ప్రయోజనం, అది పొందవలసిన ప్రయోజనం మనం పొందటం, అది అర్థమైందా? పొందుతున్నామండి, మాకు ఆ ప్రయోజనాలన్నీ మాకు అందుతూనే ఉన్నాయి అంటే మరి మీ ఇష్టం, నేనేం చెప్పలేను. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. తొలి అని ఎందుకన్నారంటే, జ్యేష్ఠ పూర్ణిమ నాడు
మనం వేరువాక పున్నమి అంటారు. ఏరువాక పున్నమి రోజున రైతు పొలం దుక్కి దున్నుతాడు, దున్ని విత్తనాలు వేస్తాడు. విత్తనాలు వేసిన తర్వాత ఇప్పటికి 1 నెల అయింది అంతే కదా, ఇంకా ఆషాఢ పున్నమి రాలేదు కదా. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలకి ఎరువులు కానీ పురుగు మందులు కానీ కొట్టాల్సిన పని ఇప్పుడే లేదు. ఎందుకని? చాలా చిన్నవి, వాటి శక్తితో అవి పుట్టి ఉంటాయి ఏరువాక పున్నమి తరువాత కదా. మనది వ్యావసాయిక దేశం, మన దేశం వ్యవసాయిక దేశం. ఎందుకంటే పంట పండించుకుని అన్నమే ఆహారంగా మనం తింటాం. అన్నమో గోధుమలో రాగులో తైదలో ఒరిగలో మన ఇష్టం ఏదో ఒకటి, అంటే గింజలు, పిజ్జాలు బర్గర్లు కాకుండా అది తింటాం కదా మనం. రైతుకు ఇప్పుడేం పని ఉండదు, ఆషాఢ మాసంలో ఏమీ పని ఉండదు. ఎందుకు పని ఉండదు అంటే పొలంలో ఇంకా చిన్న మొక్కలు ఉన్నాయి, పని చేసేంత అవసరం ఇంకా రాలేదు. కొంచెం పెరిగితే పురుగు మందు కొట్టాలి, పశువుల నుంచి దాన్ని కాపాడుకోవాలి, కాపలా పెట్టుకోవాలి, కలుపు మొక్కలు ఏవైనా వస్తే అవన్నీ పీకేయాలి. అట్లాంటి పనులు రైతులకి చాలా ఉంటాయి. ఆషాఢ మాసంలో ఏం పని ఉండదు. శ్రావణ మాసం కూడా ఉంది కదా, ఆషాఢం శ్రావణం 2. ఆషాఢ మాసం నిజంగా అయితే గ్రీష్మ ఋతువు, కానీ వర్ష ఋతువు ఇది. మనకైతే వానలు కూడా వస్తాయి. ఆషాఢస్య ప్రథమ దివసే అన్నారు. ఆషాఢ మాసంలో మొట్టమొదటి రోజున ఏ సంవత్సరమైన కాలం మారింది, ఇంకేదో మారింది, మనుషులు మారారు కానీ కాలం మారలే. ఆషాఢస్య ప్రథమ దివసే, ఆషాఢ మాసంలో మొదటి రోజున అంటే పాడ్యమి రోజున ఎప్పుడైనా చూడండి మీరు, మేఘావృతమై ఉంటుంది ఆకాశం, సూర్యరశ్మి అస్సలు ఉండదు ఆ ఒక్కరోజు. ఆ ఒక్కరోజు గనక సూర్యుడు వచ్చి ఎండ వచ్చింది అంటే ఆ సంవత్సరం అంతా దరిద్రమే, కరువు ఉంటుంది. ఆషాఢ మాసంలో మొదటి రోజు మన ఋషులు ఎంత జాగ్రత్తగా ఆలోచించి ఆషాఢస్య ప్రథమ దివసం మేఘ సందేశం అనే కావ్యాన్ని కాళిదాసు ఆ రోజునే మొదలుపెట్టి రాశాడు. మేఘ సందేశంలో ఏముంటుందంటే దక్షిణ దేశం, మేఘ సందేశంలో ఒక హీరో ఉంటాడు, వాడి ప్రియురాలు కాశ్మీర దేశంలో ఉంటుంది. అంటే భారతదేశ పటాన్ని ఇట్లా చూసినట్లయితే, ఏమ్మా చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఇక్కడి నుంచి ఇది భారతదేశం, ఇక్కడ అన్ని 3 సముద్రాలు ఉంటాయి, పైన కాశ్మీరం ఉంటుంది. భారతదేశంలో దక్షిణం వైపున ఉన్నాడు ఆ ప్రియుడు, ప్రియురాలు కాశ్మీర దేశంలో ఉంది. మేఘం ద్వారా సందేశం పంపిస్తున్నాడు. ఎందుకంటే 3 సముద్రాల నుంచి మేఘాలు ఆ రోజే వస్తాయి. అవి ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తాయి. ఉత్తర దిక్కుగానే ఎందుకు ప్రయాణం, మన ఋషులు ఎంత సైన్స్ ఇమిడిచారో చూడండి. మీరు ఏం చదువుకోకుండా కంప్యూటర్ సైన్స్ చదువుకుంటే ఏం రావు, ఇవన్నీ కంప్యూటర్ సైన్స్లో ఉండవు. డబ్బులు వస్తాయి, పొట్టకి తింటున్నారు అంతే. బాగా ఆలోచించండి. దక్షిణ దేశంలో నుంచి మేఘాలు ఉత్తరంగా ప్రయాణం చేస్తాయి. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు ఇప్పుడే వస్తాయి. నైరుతి ఋతుపవనం అంటారు. నైరుతి దిక్కు నుంచి ఆ ఋతువును అనుసరించి గాలులు వీస్తాయి. ఆ గాలులు ఈ మేఘాలని ఉత్తర దిక్కుగా తీసుకెళ్తాయి. అవి ఉత్తర దిక్కుగా వెళ్ళి ఎక్కడుంటే అక్కడ వర్షం కురుస్తాయి. ఎక్కడ చెట్లుంటే, ఎక్కడ చెట్లు మేఘాలను ఆకర్షిస్తే అక్కడ వాన కురుస్తాయి. ఆ దారిలో, మేఘం పోయే దారిలో ఏమేమి ఊళ్ళు ఉంటాయి, ఆ ఊళ్ళల్లో ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళ సామాజిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏమిటి, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏమిటి, ఇవన్నీ మేఘ సందేశం కావ్యంలో ఉంటాయి. చదువుకున్న వాళ్ళు ఎవరైనా మరి చదివి ఉంటే తెలుస్తాయి. చదువుకోని వాళ్ళకి నేనేం చెప్పలేను. అంటే భారతదేశంలో ఎన్ని నగరాలు ఉన్నాయి, ఎన్ని పల్లెలు ఉన్నాయి, ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ఏ సమయంలో మేఘం ఎక్కడికి వెళుతుంది, ఎప్పుడు వర్షిస్తుంది, అంతా ఒక్క పుస్తకంలో రాశాడు. దాన్ని మేఘ సందేశం అంటారు. కాళిదాసు రాశాడు దాన్ని. అర్థమైందా? అంటే భారతదేశంలో ఆషాఢ మాసంలో అది గ్రీష్మ ఋతువే అయినప్పటికీ నైరుతి ఋతుపవన ప్రభావం వల్ల వర్షం వస్తుంది. భారతదేశంలోకే ఇది.
మీరు ఆఫ్రికాలో ఇదండి మీరు చెప్పారు కదా ఆషాఢ మాసంలో అక్కడ వాన రాలేదు అంటే నేను చెప్పను ఏమ్మా. అందుకని రైతు వర్షాకాలంలో పొలం దున్నడు, ముందే దున్ని పెట్టుకుంటాడు. వర్షాకాలంలోకి విత్తనాలు కూడా వాడు వేసి ఉండాలి. ఈ నెలలో వాడు ఖాళీగా ఉంటాడు. ఖాళీగా ఉన్న సమయంలో నాయన నువ్వు ఆధ్యాత్మిక చింతన చెయ్యరా, రోజంతా నువ్వు ఆ మూడింటి కోసం పనిచేస్తావు. ఈ నెలలు మాత్రం ఆధ్యాత్మిక చింతన చేయ. అందుకే ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ అని వస్తుంది ఆషాఢ మాసంలో. దానికి ముందర ఏకాదశి, తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అని ఎందుకన్నారంటే, తొలి అంటే మొట్టమొదటి ఏకాదశి. ఎందులో మొదటిదో చెప్తాను మీకు. మనం రోజులో 24 గంటలు మనకు సమయం, అవునా కాదా? అందరికీ అంతేనా? 24 గంటల సమయంలో 3గా విభజించుకున్నాం మనం. 8 గంటలు నిద్రపోవడానికి అది తమోగుణ టైం, 8 గంటలు రజోగుణం టైం. అంటే పొద్దున 10 నుంచి సాయంత్రం 4 వరకు ఆఫీసులో మీరేం వర్క్ చేయాలో మీరు చేసుకోండి. ఏమ్మా అయిపోయిందా? ఇంకా 8 గంటలు ఉంది. అది సాయంత్రం 4 గంటలు, తెల్లవారుజామున 4 గంటలు బ్రాహ్మీ ముహూర్తం అంటారు. తెల్లవారుజామున 4 నుంచి పొద్దున 8 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు. ఇది సత్వగుణం టైం. ఈ సమయంలోనే ఏదైనా చెప్తే మన బ్రెయిన్ రిసీవ్ చేసుకునే స్థితిలో ఉంటుంది, మిగిలిన సమయాల్లో ఉండదు. బ్రెయిన్ రిసీవ్ చేసుకునే సమయంలోనే ప్రవచనాలు చెప్పినా, ఇటువంటి ఆధ్యాత్మికమైన బోధనలు ఏవైనా చేసినా ఇవన్నీ ఎప్పుడు చేయాలంటే ఈ టైంలోనే చేయాలి. మిగిలిన సమయం, మిగిలిన 8 గంటలు నిద్రపోవాలి కదా. తమస్సు గుణం టైం ఎప్పుడు? రాత్రి 8 నుంచి తెల్లవారుజాము 4 వరకు నిద్రపోవాలి. ప్రతి మనిషికి 24 గంటలే ఉంటుంది. మనం అడ్జస్ట్ చేసుకుని నేను 6 గంటలు నిద్రపోతే నాకు చాలు, 6 గంటలు కూడా నేను పని చేసుకుని ఎక్కువ డబ్బు సంపాదించుకుంటా అంటే నీ కర్మ. అది నియమం అయితే ఇది. లేదండి నేను రాత్రిలు కూడా వర్క్ చేస్తాను, నేను అమెరికాతో పనిచేస్తాను, నేను యూరోప్తో పనిచేస్తాను, నేను పగలంతా నిద్రపోతాను, అది నీ కర్మ. ఎందుకు అంటే ఆ సమయంలో ఆ పని చేస్తే ప్రవాహం ఒక వేగంగా వెళుతూ ఉన్నప్పుడు ఆ వేగానికి అనుకూలంగా మనం ఈత నేర్చుకుంటే ప్రవాహంతో పాటు మనం ఎక్కువ కష్టపడకుండా ఈదగలం. ప్రవాహంకి ఎదురీత అంటారు. మీరు ఎదురీత అన్న పదం విన్నారు కదా. ప్రవాహం ఒకవైపు ఉండి మనం ఇంకోవైపు ప్రయాణం చేస్తే ప్రయాణం కష్టమవుతుంది. మరి గమ్యం చేరమో చెప్పలేము. దాని ప్రకారము మనం 8 గంటల సమయం నిద్రపోవాలి, 8 గంటల సమయం సత్వగుణంలో మనం వాడుకోవాలి. మన మంచితనం, మీరు పూజలే చేస్తారో అందుకే పొద్దున్నే పూజలు అన్నీ పెడతారు. నువ్వు తినకుండానే నాయన చెయ్యరా అంటారు. అంతేనా కదా? లేదు భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం 2 నుంచి సత్యనారాయణ వ్రతం చెయ్యి అంటారా? అనరు కదా. సమయానుకూలంగా మనకి ఒక పద్ధతుల్ని నేర్పించారు. 24 గంటల్లో 8 గంటలు మనని నిద్రపోమన్నారు, అవునా కదా. మనకి 1 సంవత్సర కాలం అయితే దేవతలకి 1 రోజు. ఆ మాట మనం ఇదివరకు కూడా విన్నాం. మనకి సంవత్సర కాలం, దేవతలకి 1 రోజు. విష్ణువు అనేవాడు దేవత కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు? దేవతలు. నిరాకారమైన బ్రహ్మం కాదు కదా. సగుణం సాకారం అన్న చోట విష్ణువు వస్తాడు. అప్పుడు విష్ణువు గారికి 1 రోజే అవుతుంది, మనకు సంవత్సర కాలం ఆయనకు 1 రోజు కదా. మనకి 1 రోజుకి 8 గంటలు నిద్రపోమన్నారు. అప్పుడు ఆయన్ని సంవత్సరంలో 8 ఏకాదశులు అంటే 4 నెలలు నిద్రపోమన్నారు ఆయన. లెక్కేసుకోండి, మొత్తం సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు వస్తాయి? 12 నెలలు. నెలకి 2 ఏకాదశులు అంటే 24 ఏకాదశులు. 24లో 3వ భాగం ఎంత? 8. అంటే 8 ఏకాదశులు విష్ణువు నిద్రపోవాలి. పోవాలి అంటే కంపల్షన్ అంటే ఎందుకు పోవాలి? మన లెక్క ప్రకారం తమస్సు గుణం ఆయనకు అది. ఆయన మరి తమస్సులో నిద్రపోకూడదు కాబట్టి
ఆయన్ని యోగ నిద్ర అంటే నిద్రపోయినట్టు నటిస్తూ అన్నీ చూసుకుంటూ ఉంటాడట. నిద్రపోయినట్టు నటిస్తూ అన్నీ చూస్తూ ఉంటాడు. ఆయన తీసుకున్న 4 నెలల కాలంలో 4 నెలలు అంటే 8 ఏకాదశులు, అందులో తొలి ఏకాదశి దిస్వన్. అర్థమైందా? అందులో మొదటిది అంటే ఇవాళ ఆయన నిద్రపోతే, నిద్ర మొదలు పెడితే, అందుకని దీని పేరు శయనైకాదశి. శయన ఏకాదశి, శయనైకాదశి వృద్ధి సంధి. ఇది శయనైకాదశి. ఈ ఏకాదశి నాడు ఆయన నిద్రపోతాడు, నిద్రకు మొదలు పెడతాడు. ఇది 1వ ఏకాదశి. దీని తర్వాత ఆషాఢ మాసంలో ఇంకొక ఏకాదశి వస్తుంది, అది 2వది, తర్వాత 3వది, తర్వాత 4వది, తర్వాత 5వది, తర్వాత 6వది, తర్వాత 7వది, 8వది వచ్చేప్పటి కార్తీక మాసంలో ఏకాదశి. అంటే ఆయన నిద్ర టైం ఆయన 8 గంటలు నిద్రపోయినాడు. అది ఉత్థాన ఏకాదశి కదా. తర్వాత ఈ ఏకాదశిలో ఆషాఢ మాసంలో శయనైకాదశి, ఉత్థాన ఏకాదశి. ఇప్పుడు తొలి ఎందుకయిందో అర్థమైందా? తొలి అంటే ఆ 4 నెలలలో మొదటి రోజు, మొదటి ఏకాదశి, అందుకు తొలి ఏకాదశి. పండగల్లో మొదటిది కాదు కదా. ఇప్పుడు తొలి ఏకాదశి అని ఎవరన్నా మిమ్మల్ని అడిగితే చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పండి, భయపడవాకండి. మర్చిపోతామంటే మళ్ళీ ఇంకోసారి వినండి. ఆషాఢ మాసంలో వర్ష ఋతువు కాబట్టి, అంటే ఇంకా ఇప్పటి నుంచి దక్షిణాయనం వస్తుంది, వర్ష ఋతువు వస్తుంది, వర్షాలు కురుస్తాయి. మనకు కురిసినాక, మన కర్నూలులో కురిసినా కురవకపోయినా వానాకాలం, బురద ఉంటుంది రోడ్లలో, చేతులన్నీ తడవుతాయి, కాళ్ళు తడవుతాయి. ప్రతి గోరు, బొటన వేలు గోరు చూసుకోండి, మీ కాలి బొటన వేలు గోరు మీరెంత పరిశుభ్రంగా ఉన్నా ఆ గోరు చుట్టూ ఇంత చిన్న ఒక లేయర్ ఉంటుంది, చూడండి. ఎవరి కాళ్ళు వాళ్ళు చూసుకోండి. బొటన వేలి గోరు, ఆ గోరు చుట్టూ, గోరు తెల్లగానే ఉంటుంది, గోరుకు వెనక చర్మం ఉంటుంది, ఒక చిన్న గీతంత ఉంటుంది, చూసుకోండి. అంటే అందులో రోడ్డు మీద నడుస్తాను, ఎంత చెప్పులు వేసుకుని నడిచినా, మీరు ఎన్ని కాళ్ళు కడుక్కున్నా అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది. కావాలంటే మీరు మైక్రోస్కోప్ పెట్టి చూసుకోండి. ఈ బ్యాక్టీరియా డెవలప్ కాకుండా ఉండాలని పసుపు రాసుకోండర్రా కాళ్ళకి. పసుపు యాంటీబయాటిక్, యాంటీ బ్యాక్టీరియల్, అందుకని పసుపు రాసుకోమన్నారు కదా. అందుకనే గోరింటాకు పెట్టుకోమన్నారు. ఎందుకు అంటే గోళ్ళ సందుల్లో మీరెంత గోళ్ళు తీసి, అంతేగాని అమెరికా వాళ్ళల్లో ఇంత గోళ్ళు పెంచుకుని దానికి ఒక నెయిల్ పాలిష్ కూడా కొట్టుకుని కొత్త నెయిల్ పెట్టుకుని, నెయిల్ లేకపోతే ఏమవుతున్నారో మనుషులు నాకు అర్థం కావటంలే. సైన్స్ మిమ్మల్ని ఏం చేస్తున్నదో నాకు తెలియటంలే కదా. ఇంకా ఇప్పుడు కొత్తది ఏమిటంటే, ఎప్పుడో పాతకాలంలో 10,000 నుడుగు తెచ్చావా, పచ్చబొట్టు తెచ్చావా అని దేవుడు అడుగుతాడని నాన్ బ్రాహ్మిన్స్ అయిన వాళ్ళు ఒక పచ్చ పొడిపించుకునేవాళ్ళు ముఖం మీద, ఒక చిన్న బొట్టులాగా చేతి మీదో ముఖం మీదో. ఆ పచ్చ సైంటిఫిక్గా అది వాళ్ళు ఏదో పసరుతో పొడుస్తారు కాబట్టి దానివల్ల ప్రమాదం లేదు అనే నేను అనుకుంటున్నాను. లేకపోతే అది పచ్చ పొడవడానికి మన ఋషులు అంగీకరించేవాళ్ళు కాదు. అది కూడా బ్రాహ్మణులు, క్షత్రియులు, మరి వైశ్యులు అటు శూద్ర వాళ్ళ పద్ధతి నేర్చుకున్నారేమో నాకు తెలియదు, కానీ బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రం పచ్చలు పొడుచుకోరు, పచ్చ పొడుచుకోరు. మిగిలిన వాళ్ళు పొడుచుకుంటారు కొంతమంది. మేము పొడుచుకోలేదు అంటే అది మీ సంగతి నాకు తెలియదు. నేను సిద్ధాంతం చెప్తున్నా, మీరు ఫాలో అయినారా, మీరు ఫాలో కాలేదని నాకు అక్కర్లేదు. తర్వాత ఏమైపోయిందంటే ట్యాటూలని పొడుచుకోవడం మొదలుపెట్టారు. ఆ ట్యాటూలు ఏమిటో మీకు చెప్తాను, మీకు తెలియదు అందుకని చెప్తున్నాను నేను, లేకపోతే నాకు అవసరం లేదు. ఇది వేదాంతం కాదు, అది కెమికల్స్. ఆ కెమికల్తో పొడుస్తాడు వాడు, అది బ్లడ్లోకి వెళుతుంది. ఒక్కసారి ట్యాటూ పొడిపించుకున్నవాడు ఎప్పుడైనా అవసరమైతే వాడి బ్లడ్ డొనేట్ చేయడానికి పనికిరాదు. అంటే వాడి బ్లడ్ను వాడే పాడు చేసుకుంటున్నాడు. దేనికోసం ఆలోచించండి.
ఎందుకు చేస్తున్నారో తెలియదు. వాడు పొడుచుకున్నాడు, నేను పొడుచుకుంటా. వాడు కాల్చుకున్నాడు, నేను ఇంకా కాస్త 2 కాళ్ళు కాల్చుకుంటా. వాడు 1 కాలు కాల్చుకుంటే నేను 2 కాళ్ళు కాల్చుకుంటా. మన పెద్దలన్నీ కూడా సైంటిఫిక్గా మనకు పెట్టారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే దోశలు, ఇడ్లీలు ఇంకా ఏవైనా 4 రకాలు చేసుకొని తినమని కాదు. మన జీర్ణకోశాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే అది 100 ఏళ్ళు పనిచేస్తుంది. లేకపోతే అందుకని చెప్పారు ఏకాదశి నాడు కనీసం ఏకాదశి నాడైనా ఉపవాసం ఉండరా అని. ఏకాదశి ఎందుకండి, దశమి నాడు పెట్టచ్చు కదా, నవమి నాడు ఉండమని అనొచ్చు కదా. ఏకాదశి ఎందుకు అంటే 1, 2, 3, 4 నుంచి 10 అంకెలో 9 అంకెల వరకు అయిపోయిన తర్వాత డబుల్ డిజిట్స్ మొదలవుతాయి. 10లో 0, 1 ఉంటాయి. 0 మైనస్ అయితే మళ్ళీ 1 ఉంటుంది. 11 నుంచి 1 మొదలవుతుంది, మళ్ళీ రెండో ఆవృతంలో. అందుకని ఏకాదశి అన్నారు. దశ ఏకాదశి అంటే మీకు గుర్తు కోసం చెప్పాడు. రెండో ఆవృతం, ఒక ఆవృతం మీ ఇష్టం వచ్చినట్టు తినండిరా, రెండో ఆవృతంకి వచ్చేటప్పటికి కాస్త కంట్రోల్ చేయండి కదా. అంత ఫుడ్ తినవాకండి, రోజు తిన్నంత. అట్లా ఒకసారి ఉపవాసం చేస్తే ఉపవాసంతో పాటు పొట్టని మార్చడమే కాకుండా భగవంతుని గురించి ఉపవాసం, ఆయన దగ్గరగా నువ్వు ఉండడం. ఆయన దగ్గరగా ఉండటం అంటే నువ్వు ధ్యానమే చేస్తావో, భజనే చేస్తావో, ఇంకేం చేస్తావో, పూజే చేస్తావో, వ్రతమే చేస్తావో, నీ ఇష్టం. ఏదో ఒకటి భగవంతుని గురించి ఆ ఆలోచన చేయరా. దీనివల్ల నీకు మంచి జరుగుతుంది. మంచి జరగంటే మంచి అభిప్రాయాలు వస్తాయి, మంచి భావం వస్తుంది, నువ్వు బాగుంటావు. ఇంకా ఏమిటి అంటే ఈ ఆషాఢ మాసంలో ఎవరైనా గర్భవతి అయినట్లయితే, ఇప్పుడు కన్సీవ్ అయితే ఈ నెలలో, తర్వాత పుట్టబోయేవాడు రాక్షస వంశతో పుడతారు. అంటే ఈ నెలలో ఎవరైనా గనక కన్సీవ్ అయ్యుంటే 9 నెలలు గడిచిన తర్వాత రాబోయే కాలంలో, అది ఎప్పుడు గడుస్తుందో అన్ని వీక్స్ వాళ్ళే మనకే తెలుసు కదా, రాక్షసాంశతో పుడతారట వాళ్ళు. అంటే ఈ ప్రపంచంలో మంచి మానవులు ఉండరు. అందుకోసంగాను భార్యాభర్తలను విడిగా ఉంచితే మంచిదని అంత మాట చెప్పలేక అత్తా కోడలు ఒక వీధిలో ఒక గడపలో తిరగకూడదు అని చెప్పారు. అత్తా కోడలు తిరగకూడదంటే ఆ కోడలు అత్తవారింట్లో ఉండదు. అత్త అల్లుడు కూడా తిరగకూడదన్నారు. ఈ పుట్టింటికి పోతే వీడు పుట్టింటికి పోతాడేమోనని ఆ మాట కూడా చెప్పారు పాపం పెద్దలు. మనవాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం కనిపెట్టారంటే, ఆ గడపలో అత్తగారు ఉంటుంది, ఈ గడపలో కోడలు గారు తిరుగుతారు. నీకు ఎందుకు చెప్పారు అని మీకు అర్థం కాకపోతే సంగతి చెబుతున్నా. మీరు మోడిఫికేషన్లన్నీ తయారు చేసుకుని సిద్ధాంతాన్ని మీకు అందుకు సిద్ధాంతం అందుకు చెప్తున్నా నేను, లేకపోతే ఇది వేదాంతం సంబంధం కాదు. మీకు తెలిస్తే ఇంకొకళ్ళకైనా నిజమైన విషయాన్ని మీరు చెప్తారు కదా. అటువంటి సంతానాన్ని, మంచి సంతానాన్ని ప్రపంచానికి అందించాలి. దుర్మార్గుల్ని, రౌడీలని, అటువంటి వాళ్ళని కనకుండా ఉండమని చెప్పడం కోసం పెద్దలు ఈ పని చేశారు. అర్థమైందా? తొలి ఏకాదశి, ఆషాఢమాసం. ఎందుకని నువ్వు గోరింటాకు పెట్టుకుంటున్నావు? మగవాళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే బ్యాక్టీరియా వాళ్ళకు కూడా రావచ్చు, ఇన్ఫెక్షన్స్ వాళ్ళకు కూడా వస్తాయి. అది ఆడవాళ్ళకే పరిమితం అయిపోయింది. ఆడవాళ్ళకి పరిమితం కాలే. ఏది చెప్పినా మన వాళ్ళు ఆడ మగ అని చెప్పలే, జీవుడికి అని చెప్పారు. ఒక సిలబస్ ఇచ్చారు, పండగ పేరుతో ఒక సిలబస్ ఇచ్చారు. పండుగ అంటే అర్థం ఏమిటంటే, పండు అంటే ఫలం కదా. ఏ పనైనా మనం చేస్తే ఫలాన్ని ఆశిస్తాం కదా, ఒక ఫలితాన్ని ఆశించి చేస్తాం కదా. ఆ ఫలం వస్తే ఫలం వచ్చినట్టు, వాళ్ళ ఫలం రాకపోతే మనం చేసిన దాన్ని ఏదో లోపంతో చేశాము అని అనుకోవాలి.
ఆ ఫలమే ఫలం ఆశించి చేస్తున్నావు, వాడి పండును ఆశిస్తున్నావు. ఫలము అనేటువంటి సంస్కృత పదానికి తెలుగులో పండు. అది రాముడు రామ అనేటువంటి దానికి ప్రత్యయం చేరి రాముడు అయింది కదా. గో అనేటువంటి దానికి ప్రత్యయం చేరి ఊ అయింది కదా, గోవు. డూమోవులు ప్రథమా విభక్తి నేర్చుకుని ఉంటారు ఎక్కడో కదా. అవన్నీ చేరి గా అనేటువంటి ప్రత్యయం చేరింది, పండుకి గా చేరి పండుగ అయింది. అంటే ఫలాన్నిచ్చేది. ఏ ఫలమైనా నీకు వచ్చి ఉండొచ్చు. ఇక్కడ ఇమీడియట్గా వచ్చే ఫలం ఏమిటి అంటే పిల్లలకి అందరికీ చాలా కొత్త బట్టలు కొనిస్తారు, ఉత్సాహంగా ఉంటుంది, మంచి పిండి వంటలు చేసుకుంటారు, తింటారు. అవి మెయిన్ కాదు కదా. అన్ని పండుగలు అలాంటివే. ముఖ్యంగా ఆషాఢము శ్రావణము అనేవి, ఆషాఢంలో గురు పూర్ణిమ చేసుకుని ఒక గురువుని వెతుక్కుని ఆ గురువు వల్ల మంత్రోపదేశం తీసుకుని శ్రావణంలో శ్రవణం చెయ్యండి. శ్రవణం అంటే మీరు వినండి. ఆ గురువు దగ్గర కూర్చుని, మీకు పొలం పనులు ఉండవు కాబట్టి గురువుగారి దగ్గర కూర్చుని ఏం వినాలి, ఆయన ఏం చెప్తాడో అవన్నీ వినండి. భాద్రపదంలో భద్రపరుచుకోండి, ఆ విన్నదాన్ని మననం చేసుకోండి. అర్థమైందా? నెలలన్నీ ఎందుకు వచ్చినాయో, మన సనాతన ధర్మం ఎంత గొప్పదో తెలుసునా? ఏం తెలియదు, తెలుసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. హిందూ మతం, హిందూ ధర్మం, మేమంతా హిందూ మతాన్ని చాలా డెవలప్ చేస్తున్నామని కొంతమంది వీరులు బయలుదేరారు. ఎందుకంటే ఉద్దరికి ఏమైనా ప్రయాణాలు చేయొచ్చని. అయోధ్యకు 300తోనో 3000తోనో పోయి రావచ్చు వాళ్ళకు రైలు ఇస్తే. నేను హిందూ మతం వాళ్ళని నేను నా దగ్గరికి వచ్చి కూర్చోండిరా, మీకు చెప్తాను, మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకోండి అని ఎన్నిసార్లు చెప్పా. ఏమ్మా చెప్పలేదా? రమణకు కూడా చెప్పా. ఒక తల్లిలాగా నాయన నా దగ్గరికి రండి, నేను చదువుకున్నాను, మీకు చెప్తాను, నాతో పోగొట్టుకోవాకండి. మీరు చదువుకోరు, చదువుకున్నా మీకు అర్థం కాదు. ఏం చెప్పినా మనుషులు వినరు. ఎందుకు వినరు? అది మూర్ఖత్వం అనాలో దాన్ని ఏమనాలో నాకు తెలియదు. ఏమో మీకు బలవంతంగానన్నా కూర్చోబెట్టి చెప్పేశాను, మీరు వింటే వినండి, వినకపోతే ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేసేయండి, నాకేం నష్టం లేదు. ఏమ్మా, కనీసం మీకు ఇది తెలియాలి అని అన్నా చెబుదామని చెప్పేశాను, అయిపోయింది. ఇంకా మన పాఠం మనం చెప్పుకుందాం. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అన్నీ అట్లాంటివే. మొత్తం ఒక సంవత్సరంలో ఒక సిలబస్ చెప్పారు. ఆ సిలబస్ ప్రకారం ఫాలో అయినామంటే ఒక్క ఏడాదిలో ప్రతి ఒక్కడూ ఆధ్యాత్మికంగా పైకి ఎదుగుతాడు. పల్లెల్లో అచ్చుబోసి ఆంబోతులను వదిలేరంటారు, విన్నారా ఈ మాట? ఆంబోతు ఎద్దులను ఉంటాయి, వాటికి అచ్చేస్తారు. అచ్చేసి వదిలితే అర్థం ఏమిటంటే, నాయన ఎవరి పొలం మీద బడ్డి తిన్నా మిగిలిన వాటిని తీసుకెళ్ళి బందెల దొడ్లో కట్టేయాలి, వాడు ఏదో పెనాల్టీ కట్టి తెచ్చుకుంటాడు. ఈ అచ్చుపోసిన ఆంబోతు ఎద్దుని ఎక్కడా ఎవరు పట్టుకోవాకండి, దీన్ని వదిలేయండి ప్రపంచం మీద. అదేం చేసినా ఇంకేం అనవాకండి. ట్యాటూలు వేసుకున్న వాళ్ళందరూ వాళ్ళు అచ్చుపోసి వదిలేశారు వాళ్ళని ప్రపంచం మీద. ఇంక వాళ్ళని ఎవ్వరేం అనకూడదు, వాళ్ళు ఏం చేస్తే అదే కరెక్ట్. అంటే ధర్మానికి వీళ్ళు విరుద్ధంగా ఉంటున్నాము అని వాళ్ళే వేసుకున్నారు. బాగుంది కదా? ఈ సంగతి చెప్పాలా అక్కర్లేదా? ఒక్క భారతదేశం వాడు మాత్రమే చెప్పగలడు, ఇంకోటికి అధికారం లేదు. ఈ దేశంలో పుట్టి ఉంటే, ఈ దేశం మీద మీకు అభిమానం ఉంటే మీరు అందరికీ చెప్పండి కదా. మీ అమ్మని మీరు గౌరవించినట్లు. లేకపోతే అందరితో పాటు వాళ్ళకి ఫాలో అయినామనుకో, మనం కూడా సరే. నిన్నటి పాఠం విందాం. నిన్న ఎక్కడి వరకు వచ్చామంటే, మనం శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణ హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం
జాతవేదో మమావహ, ఓ జాతవేదుడా, ఒక అర్థం అగ్నిదేవుడా, నా కోసం ఆ లక్ష్మిని పిలు అని అడుగుతున్నాం, అగ్నిని అడుగుతున్నాం. ఇంకొక అర్థం ఇంకా డీప్కి వెళ్ళి చెప్పాను కదా, ఓ జీవుడా, జీవుడు అని ఎందుకన్నామో నిన్న చెప్పాను. జాతవేదుడు అంటే పుట్టక ముందే వాడికి వేదం తెలుసు. వేదంలో ఏ ధర్మం చెప్పారో వేదం చదువుకోకపోయినా అది తెలుసు. అది తెలుసు అని మీరు ఎట్లా చెప్తారంటే, నేను మీ అందరికీ తెలుసని నిరూపించాను. ఏ తప్పు చేసేవాడికి కూడా వాడి లోపల వాడు నువ్వు చేస్తున్నది తప్పు అని వాడికి చెప్తాడు. అదెంత పాతకాలం పద్ధతులే, తీసి పారేయ్ అని వాడు చేస్తే వాడు వద్దని చెప్పడు కదా. ముందు నీకు తప్పని చెప్తాడు. ఏ తప్పు చేసేవాడికైనా, లంచం తీసుకునేవాడికి, కల్తీ చేసేవాడికి, మోసం చేసేవాడికి, హంతకుడికి, ఎవరికైనా వాడి లోపల వాడు చెప్తాడు. ముందు వాడే చెప్తాడు. నువ్వే పని చేద్దాం అనుకున్నా లోపల నుంచి ఒకడు మాట్లాడతాడు. వాడి పేరు అంతర్యామి. యామి అంటే కంట్రోలర్. కంట్రోలర్ ఎక్కడున్నాడు అంటే నా లోపల ఉంటాడు. మరి కంట్రోలర్ కంట్రోల్ చేయాలి. కంట్రోలర్ కంట్రోల్ చెయ్యడు, నీకు చెప్తాడు. బాధ్యత నీది. అందుకని కర్మ ఎవడైనా చేసి అనుభవిస్తున్నప్పుడు ఆ కర్మ అనుభవం ఎవడికి ఉందో ఆ పని చేసిన వాడికే ఆ అనుభవం ఉంటుంది. చెయ్యొద్దు అని చెప్తాడు వాడు, కానీ వాడి మాట వినడు. ఆ జాతవేదుని, జాతవేదుడు అంటే నీ లోపల పుట్టకముందే వేదాన్ని అధ్యయనం చేసినవాడు. అధ్యయనం చేశాడా అండి వాడు? లేదు, అధ్యయనం చెయ్యలే. వాడే వేదం రాశాడు. ఎందుకని? జీవో బ్రహ్మైవ. అందుకే వేదం అపౌరుషేయం. పరమాత్మ నోట్లోంచి వచ్చింది. పరమాత్మకు ఆకారమే లేదు కదండి, వాడి నోట్లోంచి ఎట్లా వచ్చింది? బ్రహ్మవిత్ అయినటువంటి మహర్షి బ్రహ్మైవ భవతి కదా, వాడి నోట్లో నుంచి ఏ వాక్ అయితే వస్తుందో అదంతా వేదమే. అందుకని అపౌరుషేయం. నేను పౌరుషంగా, నేను పురుషుడుగా ఉండి వేదాన్ని గనక చెప్పగలిగితే వేదం రాదు. నేను పురుషత్వాన్ని వదులుకోవాలి అంటే జీవత్వం లేకుండా నా ఆకారాన్ని నేను విస్మరించి, అంటే ధ్యానం చేసి నువ్వు పరమాత్మవి అని అహం బ్రహ్మాస్మి అన్న స్థితిలో నీకు దేహం లేదు. అప్పుడు చెప్పినది వేదం. అర్థమైందా? అపౌరుషేయం అంటే అది. ఎవ్వడూ రాయకుండా ఎట్లొచ్చింది? శబ్దం రావాలంటే నోరు ఉండాలి కదా. తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు కదా. ఆ జాతవేదుడు అంటే వీడు. ప్రతి వాడికి ధర్మం, వేద ధర్మం అంతా మీరేం చదువుకోకపోయినా మీకు తెలుసు. ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది తప్పు, ఏది ఒప్పు, ఇది మీకు తెలుసు. మరి తెలిస్తే ఎందుకండి ఇంతమంది తప్పులు చేస్తున్నారు? మీరు చేసే పనులే మీరు ఆలోచించుకోండి. ఎవడు మనస్సులో వాడికి ఆలోచించుకుంటే అదే, లోపలికి వెళ్ళి అంతర్ముఖం అవ్వడం అంటే అదే, మీకే తెలుస్తుంది. అయితే దాన్ని కప్పిపెట్టి దీన్ని నేను అనుకుంటున్నాం కాబట్టి, ఇది నేను అనుకుంటున్నాం కాబట్టి ఇది చెప్పినట్టు చేస్తాం. ఇది చెప్పినట్టు ఏం చేస్తున్నామండి? ఇది మూడే చెప్తుంది. దీనికి కావలసినవి ఈ మూడే. దాని మాట వింటుంది. తర్వాత ఇది చేసిన పనిలో ఎప్పుడైనా ఫెయిల్యూర్ ఉంటుందనుకో, వెంటనే అది లోపల నుంచి నేను ముందే చెప్పా కదా, నువ్వు వినలేదు కదా అని అది లోపల నుంచి మళ్ళీ అంటుంది, నువ్వు నోరు మూసుకో, నాకు కష్టాలు వచ్చి నేను వస్తుంటాయి, నువ్వే మళ్ళీ మాట్లాడతావు అని దాన్ని మళ్ళీ తిడతాడు వీడు. అది చెప్పినట్టు వినకుండా వీడిష్టం వచ్చినట్టు చేసి, ఎవ్వడికైనా ఏ కష్టం వచ్చినా ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి, మీ తప్పు మీకే తెలుస్తుంది, ఎవడు చెప్పక్కర్లేదు కదా. అమ్మవారిని ఏమన్నారంటే, భవానీ భావనాగమ్య. నువ్వు ఏ భావన చేస్తే ఆ భావనలో నిన్ను తీసుకెళ్తుంది. ఏ భావన చేశావు? నాకు డబ్బులు కావాలి అని భావన చేశావు, నీకు వ్యాపారం పెంచుతోంది. నేను పెళ్లి చేసుకోవాలి అని భావన చేశావు, నీకు పెళ్ళాన్ని వెతికి పెట్టింది.
నాకు సంతానం కావాలి, నాకు పిల్లలు లేకపోతే నాకు బాగలేదు అనుకున్నావు, నీకు పిల్లల్ని కనిచిపెట్టింది. అంటే నువ్వేం కోరుకుంటే ఆ దారిలో నిన్ను తీసుకెళ్తుంది. అమ్మవారు ఏం చేస్తుంది? అమ్మవారు అంటే ఎవరు? శక్తి. అవ్యక్తమైన శక్తి వ్యక్తమై నువ్వు ఏ దారి కావాలని అడిగితే ఆ దారిలో తీసుకెళ్తుంది. అందుకని భవానీ భావనాగమ్య. భావన అంటే నీ భావన ఎలా ఉంటే, కాబట్టి నువ్వు చేసిన ప్రతి కర్మకి బాధ్యుడివి నీవు, ఇంకోడెవడో కాదు. ఆ శక్తి మాత్రమే ఇస్తుంది. అంటే అటువంటిప్పుడు ఆ శక్తి ఏం చేస్తుందంటే, నేను ఎవరినన్నా ద్వేషంతో చంపాలి అనుకున్నాను కదా, చంపాలి అన్నది నా సంకల్పం. ఒకడికి అపకారం కలిగించాలి, వాడిని కత్తితో పొడచాలి, ఏదో నా భావన. అది భావన అంటే సంకల్పం. సంకల్పం చేశాను, నా భావన తగ్గట్టు కదా ఆమె శక్తి ఇవ్వాలి. అప్పుడు నాకు శక్తి ఇస్తుంది. నువ్వు కత్తితో పొడిస్తే చాలా ఈజీగా చంపేయచ్చు, లేకపోతే వాడిని ఇంకో రకంగా చంపి నువ్వు చంపినట్టు కాకుండా తప్పించుకొని కూడా పోవచ్చు. ఈ సలహాలన్నీ ఈమె ఇస్తుంది. ఎవరిస్తారు? ఆ లోపల అంతర్యామి నీ దగ్గరే ఉంది కదా. నువ్వు కత్తి ఎత్తితే ఎంత ఫోర్సుగా నువ్వు కత్తి దింపితే వాడు వెంటనే పొట్టలోకి దిగిపోయి వాడు చచ్చిపోతాడో ఆ శక్తి కూడా ఆమె ఇస్తుంది. ఇంకా ఇంత చెప్తే తప్ప మీకు అర్థం కాదు. ఎవరిని పొడిచారమ్మా, ఎప్పుడు పొడిచారు, ఎంత కత్తి ఫోర్స్ఫుల్గా దింపితే వాడు చస్తాడని మీకు ముందే తెలుసునా? భవానీ భావనాగమ్య అంటే అది అర్థం కదా. అమ్మవారు ఆ పని చేస్తుంది. అంటే అమ్మవారు ఏ శక్తిని నీకు ఇస్తుంది, ఎలాంటి శక్తి ఇస్తుంది? అమ్మవారు అయితే మనం ఏం చేయాలి? నిన్నట్లా నువ్వు వెళుతుంటే చెడ్డదారికి పోవద్దు అని చెప్పాలి. ఇందాక అంతర్యామి చెప్పింది కదా, నువ్వు ఏమీ చెప్పకుండా ఉంటే, నువ్వు సంకల్పం చేస్తుంటే అది తప్పని చెప్పింది. ఆ చంపేవాడికి కూడా చంపడం తప్పురా అనే చెప్పి ఉంటుంది. లేదు నేను చంపే తీరాలి, వాడి మీద నాకు చాలా ద్వేషం ఉంది అన్నప్పుడు అందుకు శక్తి ఇస్తుంది. మీకు అర్థమైందా? భగవంతుడు ఏం చేస్తాడు అనేది అర్థమైందా? అన్నీ వాడిని ఎత్తిన బారేవాకండి, అన్నీ మీ నెత్తిన వేసుకోండి. నేను వాడే కదండి అంటే, నువ్వు వాడే అయితే నీ ఆలోచన ఇట్లుండదు. అప్పుడు నువ్వేమవుతావు? బ్రహ్మవిత్ బ్రహ్మైవ. బ్రహ్మము అందరినీ ప్రేమించడం కానీ ద్వేషించడం చెయ్యలేడు. ఎందుకంటే అందరూ వాడేనని వాడికి తెలుసు. ఎవడైనా నన్ను నా చెయ్యి నేను ఇట్లా కోసుకుంటానా, నా పొట్టలో కత్తి పెట్టి నేను పొడుచుకుంటానా, మరి వీళ్ళందరూ నేనే అన్నప్పుడు ఆ కత్తి ఎత్తి నేను పొడిచేటప్పుడు నాకు గుర్తురాదా? అర్థమైందా? తాం ఆవహ జాత వేదో లక్ష్మీం అనపగామినీం యస్యాం విరణ్యం విందేయం గామస్యం పురుషానహం. తర్వాత ఇదేనా ఏం చెప్పాను? యస్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం. అనపగామినీం ఇక్కడ రండి చెప్తాను. నేను మర్చిపోతున్నా, అంటే వరసని చెప్పుకోవడానికి. గామిని అంటే దర్శిని అనే అర్థం. గామిని అంటే గమ్యాన్ని చూపించేది. గమ్యం అంటే నేను ఏ దారిలో వెళ్ళాలనుకుంటే ఆ దారిని నాకు చూపిస్తుంది. ఎవరు? అమ్మవారు. అనపగామిని అన్నాడు. లక్ష్మీం అనపగామిని. నాకు ఎటువంటి లక్ష్మి కావాలంటే తాం ఆవహ, నాయన నాకు అట్లాంటి లక్ష్మిని పిలు. జాతవేదో, జాతవేదో జీవుడిని చెప్తున్నాడు. మీరు ఆ జీవుడికి చెబుతున్నాడు ఎటువంటి లక్ష్మిని పిలవాలంటే నువ్వు లక్ష్మీం అనపగామిని. గామిని అంటే దర్శింపచేసేది, దారి చూపించేది. గామిని అంటే గమనాన్ని చూపించేది. జస్ట్ లైక్ టార్చ్ లైట్. ఏమ్మా? గామిని. అపగామిని
అపగామిని అంటే చెడ్డదారి చూపించేది. అంటే లక్ష్మిని చెడ్డదారి చూపించే లక్ష్మిని పిలవమని అడుగుతున్నాడా? మరి లక్ష్మీ అనపగామిని అన్నాడు. అప అనప అని రెండు నెగటివ్లు ఎక్కడైతే వేస్తామో అది ఒక పాజిటివ్ అవుతుంది. అది రూలు. రెండు నెగటివ్లు ఉన్న చోట ఒక పాజిటివ్ అవుతుంది. చూడండి, కహ అనేది కమ్ అనే దానికి సుఖము అని పేరు. కమ్ అంటే అర్థము సంస్కృతంలో సుఖం అని. ఆ కమ్ అంటే ఆ అనేది సుఖం లేనిది అంటే దుఃఖం. అకం అంటే దుఃఖం అంటే ఒక నెగటివ్ వేసేసాను. నా అకం ఒక నా ఒక ఆ రెండు నెగటివ్లు వేసాం. నాకం అంటే స్వర్గం. అర్థమైందా? అది ఇక్కడ వేశాడు అనపగామినీం అని. అపగామినీం అనపగామిని. గామిని అపగామిని అంటే చెడ్డదారికి తీసుకెళ్ళేది, నన్ను చెడ్డదారికి తీసుకెళ్ళేది అని చెప్తున్నాడు. కాదు, చెడ్డదారికి కాకుండా దానికి ఆపోజిట్ దారికి తీసుకెళ్ళి మంచి దారికి తీసుకెళ్ళు అని. నాకు ఎటువంటి లక్ష్మి కావాలి? అది లక్ష్మీం అనపగామినీం. అనపగామిని అయిన లక్ష్మి నాకు తీసుకురా అంటే ఇప్పుడు ఈ లక్ష్మి ఏం చేస్తోంది? మీరు ఏం ఆలోచిస్తున్నారో చెప్పండి. భవానీ భావనాగమ్య అన్నాను. మీ భావానికి అనుకూలంగా మిమ్మల్ని తీసుకెళ్ళమంటున్నారు. మీరు శుక్రవారం అక్కడ పురోహితుడిని పిలిచి శ్రీ సూక్తం చదివి ఏం పూజ చేస్తున్నారు? డబ్బులు కావాలి కదా, వ్యాపారం పెరగాలి, ఇంకా ఇది మరి అపగామినీనా అనపగామినీనా? ఇది గామినీనా? మీరు పిలుస్తున్నది ఎవరిని? మంత్రం చదువుతున్నది ఎవరి మీద? జాతవేదుడా అనపగామిది అయిన దాన్ని నాకు ఆ లక్ష్మి తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం. ఎటువంటి లక్ష్మి నాకు? యస్యాం హిరణ్యం విందేయం. నాకు హిరణ్యాన్నిచ్చే లక్ష్మిని పిలు. హిరణ్యం అంటే ఏమిటి? హిరణ్యం అంటే ఏమిటో చెప్పనా? ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసువు. అది హిరణ్యం. ధనమింద్రో బృహస్పతిర్ధ వరుణం ధనమస్నుతే. నా దగ్గర 7 ధనాలు లేవయ్యా, ఆ 7 ధనాలు నాకు అవి ఇచ్చే లక్ష్మిని పిలువ అని చెబుతున్నావు. కానీ భావనలో ఏమన్నావు? డబ్బులు ఇచ్చేది బంగారం ఇచ్చే లక్ష్మిని పిలవమంటున్నావు. ఇది అపగామే అనపగామే. అర్థం చేసుకుని చదువుకోండి. మీకు మీరే మీరు చేస్తున్న పని. అందుకే అమ్మవారికి ఏం దిక్కు దోచక వీళ్ళ దుంపలుగా వీళ్ళు అన్నీ ఇట్లా చేస్తున్నారు. ఎందుకంటే ఒక గురువు వల్ల మీరు ఉపదేశం పొంది ఉంటే ఆ గురువు ఖచ్చితంగా ఇదే చెప్తాడు. మీరు గురువు వల్ల ఉపదేశం మొదలే పుస్తకాల్లో చూసుకుని కదా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చదువుకుంటున్నారు. అందుకే అర్థమైందా అని వెంటబడుతుంటా. అర్థం కాకపోతే బతుకింతే. ఎటువంటి సంపద కావాలని అడగమన్నారు? అనపగామిని, నన్ను చెడుదారికి పంపించనటువంటి కదా సరి అయిన దారికి నన్ను తీసుకెళ్ళేటువంటి జాతవేదుడు అంటే జీవుడు. ఆ జీవుణ్ణి సరి అయిన దారిలో నడిపించు. జీవుడు సరి అయిన దారిలో నడవాలంటే ఏం చేయాలి? ఈ 3 కావాలి కదా. ఈ 3 కావాలి. యస్యాం హిరణ్యం విందేయం. నాకు హిరణ్యాన్ని ఇచ్చేటువంటి లక్ష్మిని. దేన్ని పోగొట్టే లక్ష్మి? గాం అశ్వం పురుషానహం. అంతేనా కదా. నాకు గోవుని అశ్వాన్ని, అశ్వం అంటే నిన్ననే చెప్పాను, ఇంద్రియాలు 7 గుర్రాలు ఉన్నాయి నీ దగ్గర. అశ్వం ఇక్కడ ఉంది, రథమధ్యాం రథం ఇక్కడ ఉంది.
హస్తినాద ప్రబోధిని. నన్ను ఆ ఇగో అనేటువంటి అది ఉండే ఆ అహం, అది ఎక్కడుంది అంటే నా వీప్ మీదే ఉంది. ఎప్పుడు ఆ వీప్ మీద ఉన్న అహం అహం అంటే నేనన్న భావం పోతుందో అప్పుడు ఈ వీప్ మీద ఉన్న యమధర్మరాజు ఇక్కడికి వస్తాడు, మన ముందుకు వస్తాడు. అంటే అప్పుడు ఏమైపోయింది? నేను అన్న భావం పోతుంది కదా. మరి నా దగ్గర ఏమేమి తీసేయాలో, నీకు అలక్ష్మి ఏముందో చెప్తున్నాడు. లక్ష్మిని పిలుగుతున్నావు కానీ నువ్వు అలక్ష్మిని పూజిస్తున్నావు. అలక్ష్మి ఎవరు? నేను ఈ దారిలో పంపించేది. ఏమేమిటది? నీ దగ్గర ఉన్న అలక్ష్మిని చూపిస్తా, చూడమన్నాడు. క్షుత్తు పిపాసాం మలాం జ్యేష్ఠాం. క్షుత్తు పిపాస, ఆకలి దప్పిక. ఈ రెండు నిజంగా మన ప్రాణమయ కోసే ధర్మాలు. ఏ మనిషికైనా ఆకలి అయిందంటే, ఆకలి అయింది అని అంటే ప్రాణమయ కోశానికే ఆకలి కావాలి. కానీ మనమేమంటామంటే నాకు ఆకలి అయింది అంటున్నాం. నేను ఎవరు? అహం బ్రహ్మాస్మి. నేను ఆకలి కాదు, నాదికి ఆకలి అవుతుంది. నాదిలో కూడా ఒక పార్ట్కి ఆకలి అవుతుంది కదా. ఆకలి అయింది అంటే మీకు చెప్తా, ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. నేను కారులో ప్రయాణం చేస్తున్నా. మామూలుగా కారులో పెట్రోల్ నిండా పెట్రోలో డీజిలో నిండా గ్యాస్ కొట్టించుకునే నేను వెళతాను కదా. గ్యాస్ ఇంకా 10 లీటర్లు ఉంది అనగానే నాకు ఒక ఇండికేషన్ ఇస్తుంది కారు, ఇంకో 10 లీటర్లే ఉంది నీ గ్యాసు అని. వెంటనే నేను ఏం చేస్తానంటే అక్కడ ఎక్కడ పెట్రోల్ బంక్ ఉంటే ఆ పెట్రోల్ బంకులో నేను నింపుకుంటాను. అంతేనా? లేదులే గ్యాస్ అంతా అయిపోయేదాకా అప్పుడు నింపుకుందానంటే అక్కడ పెట్రోల్ బంక్ లేకపోతే కదా. కారు నాకు గ్యాస్ అయిపోయింది, నాకు గ్యాస్ అయిపోయింది అని నీకు చెప్తుంటుందా? నువ్వు గ్యాస్ పొయ్యరా అని అడుగుతుంటుందా? ఎవరికారన్నా అడిగిందేమో నాకు తెలియదు, నా కారు అయితే అడగలేదు. మరి నీ కారు కూడా అలాంటిదే కదురా. నీ కారు ఇంత కర్మ తెచ్చుకుంది, ఇంత ఆహారం తినాలని తెచ్చుకుంది, ఆ ఆహారం ఆల్రెడీ తింటున్నావు. ఎప్పుడైనా నీకు రోగం వస్తే నీ మిషనే వద్దని చెప్తుంది, తినద్దని చెప్పేస్తుంది. నువ్వు తినకుండా ఉంటావు. మరి ఎందుకు? అమ్మో నేను మందులు వేసుకున్నా, నేను తినకపోతే చచ్చిపోతా. నువ్వు చచ్చిపోవు, నువ్వు మందులు వేసుకున్నా చావు. నీ తిండి నీకు రెడీగా ఉంటుంది. నువ్వు ఏ టైంకి తినాలో ఆ టైంకి నీకు తిండి పెడతారు. ఒక్కొక్కరు అమ్మో ఆకలి అయిపోతాను. ఎందుకు ఆకలి అవుతుంది అంటే దేహాన్ని నువ్వు ఎంత నమ్ముతుంటే అంత నీకు ఆకలి అవుతుంది. దాంట్లో పెట్రోల్ అయిపోయింది అయిపోదు. 7 రోజుల వరకు మన లోపల అట్లాగే ఉంటుంది, మనం ఏం చావం. ఆలోచించుకోండి, సైంటిఫిక్గా మన పెద్దలు చెప్పారు ఇది. క్షుత్తు పిపాస. ఎవడైనా నాకు ఆకలి అవుతోంది అన్నాడంటే వాడికి దేహభావన ఎంత ఉందో అర్థమవుతుంది. అర్థం చేసుకోండి, మీకు మీరు అర్థం చేసుకోండి. ఆకలి అవ్వకూడదు. అదేమిటండి ఆకలి ఎందుకు కాదు అని? ఎందుకు అవుతుంది? నీకు మనస్సుకు ఆకలి అయింది. పిజ్జా తిందామా బర్గర్ తిందామా అని మనస్సు అడిగింది, శరీరం అడగలే. నువ్వు లేకపోతే స్టోరేజ్ చేసి పెట్టుకుంటుంది అది. ఆ స్టోరేజ్లోంచి ఇవాళ ఉపవాసం ఉన్నావు అనుకో, స్టోరేజ్లోంచి పీక్కొచ్చుకుంటుంది అది, నిన్నేం కింద పడేయదు. ఎప్పుడు పడేస్తుందంటే నీకు మోషన్స్ అయ్యో వామిటింగ్స్ అయ్యో నీ బాడీలో ఉన్న వాటర్ అంతా పోతే అప్పుడు ఓఆర్ఎస్ ఇవ్వమంటుంది. వీక్నెస్ వస్తుంది కానీ అప్పుడు కూడా నీకు ఆకలి కాదు. మరి ఆకలి ఎవరికైతోంది? నీలో ఉన్న జ్యేష్ఠాదేవికి అవుతోంది. దరిద్రం. ఎవడైనా ఆకలి ఆకలి అన్నాడంటే వాడు దరిద్రం అన్నమాట. క్షుత్తు నేనంటలేదురా, శ్రీ సూక్తం చెప్పింది ఆ మాట. మీకు అర్థమయ్యేట్టు నేను చెబుతున్నా అంతే. క్షుత్తు పిపాసాం మలాం. అవి మాలిన్యాలు నీలో ఉన్నాయి. దాని పేరు జ్యేష్ఠాం. దాని పేరు జ్యేష్ఠాం అంటే జ్యేష్ఠాదేవి. దరిద్రపు పెద్దమ్మ. పెద్దమ్మ అంటే జ్యేష్ఠ. నువ్వేమో నాకు చిన్నమ్మ కావాలి అంటావు, నువ్వేమో జ్యేష్ఠాదేవిని దగ్గర పెట్టుకున్నావు.
ఆలోచించండి రా. శ్రీ సూక్తం పారాయణ చేస్తావు మళ్ళా కదా. వస్తానన్న లక్ష్మీదేవినేమో అనపగామిని చేసి పారేశావు. ఎవరిని పిలుస్తున్నావు? చుత్పిపాసామలాం. ఈసారి ఆకలి అయింది అని ఎవరు అనవాకండి. ఒకవేళ మీకు ఆకలి అయినా కూడా, ఓ ఇది ఆకలి అనేది నా ప్రాణమయ కోసం నాకు చెప్తోంది, నీ దగ్గర స్టోరేజీలో ఉందిలే, తినమ్మా, ఏం కాదు, వాటికి తెచ్చుకో, మళ్ళీ టైం అదిగో పెట్రోల్ బంక్ దొరికినప్పుడు పెట్రోల్ పోస్తాలే, ఇండికేట్ చేసావు అంతవరకే. అంతే అనుగాని అమ్మో నాకు ఆకలింది నేను క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. అలక్ష్మిని నశింపచెయ్యి. అలక్ష్మి ఏమిటి అంటే మీరు అనుకోవడం నాకు దరిద్రం ఉంది, నాకు డబ్బులు రాలేదు, దాన్ని పోగొట్టు అని. కాదు కాదు, నీ దగ్గరున్న దరిద్రం నీ ఆకలి, నీ దప్పిక. అందుకే పేదవాడికే ఆకలి అవుతుంది, ధనవంతుడికి ఆకలి కాదు. ఎందుకని? ధనవంతుడికి మనస్సుకు బాగా డబ్బులు ఉన్నాయి, వాడికి ఎందుకు ఆకలి కాదంటే వాడికి తిన్నది అరగదు, వాడు అప్పటికే ఆల్రెడీ ఎక్కువ తినేశాడు. పెట్రోల్ ఎంత పోసాడు కారులో? ట్యాంక్ నిండి ఇంకా ఓవర్ఫ్లో అయ్యి మళ్ళీ ఎప్పుడైనా కొద్దిగా తగ్గితే మళ్ళీ పోయడానికి బాటిల్ నిండా పెట్టుకొని, వాడు బాటిల్ ఏ ధర్మం, ఇంకొక క్యాన్. అర్థం చేసుకోండిరా, మన ఋషులు ఎంత ప్రేమతో మనకి ఇది బోధించారో తెలుసుకోండిరా. తెలుసుకోకపోవడం మన తప్పు అవునా కాదా? ఇంత లైఫ్ వేస్ట్ చేసుకున్నామా కాలేదా? దేనికోసం ఉపయోగించాను రా. ఇది వైరాగ్యం. వైరాగ్యం అంటే గడ్డం పెంచుకోవడం, కాషాయ గుడ్డలు కట్టుకోవడం కాదు. అలక్ష్మీం నాశయామ్యహం. నా దగ్గర అలక్ష్మి ఉంది, నీ దగ్గరున్న అలక్ష్మి ఏదో చెప్తున్నావు. అభూతిమ అసమృద్ధించ సర్వాన్ నిర్నుదమే గృహాత్. అభూతి అసమృద్ధి అంతేనా? ఆ రెండు నా దగ్గర నుంచి పంపించమని అడుగుతున్నాను. నేను శ్రీ సూక్తం అంతా చెప్పను మీకు. ఈ ఈ గైడ్ లైన్స్ తీసుకుని మీరు చదువుకోండి, మీకు ఎంత అర్థమైతే అంత అర్థమవుతుంది. ఈ గైడ్ లైన్స్ తీసుకోండి. అభూతిం అసమృద్ధించ సర్వాన్ నిర్నుదమే గృహాత్. నా గృహంలో నుంచి అభూతిని అసమృద్ధిని వెళ్ళగొట్టు. అభూతి అంటే ఏమిటి, అసమృద్ధి అంటే ఏమిటి? అభూతి అంటే నేను లిమిటెడ్ బాడీలోనే ఉన్నాను అన్న భావన, అది భూతి కాదు. భూతి అంటే ఏమిటి? అంతగా ఉన్న భూతాన్ని నేను. నేను ఎటువంటి భూతాన్ని? భూతం అంటే ఏమిటరా? దయ్యం కాదు, పంచభూతాలు కాదు, ప్రాణి. భూతం అంటే ప్రాణి, దయ్యం కాదు. మరి అభూతి, నేను భూతిని కాదు. భూతి అంటే నేను ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నదాన్ని. కానీ ఇప్పుడు నేను ఎక్కడున్నాను? లిమిటెడ్ బాడీలో ఇమిడిపోయినా. దీన్ని పోగొట్టు అని శ్రీ సూక్తం అడుగుతున్నావు. జీవుడుగా ఉంటే నువ్వేమవుతావు? లిమిటెడ్ అయిపోతావు. దేవుడైపోతే ఏమైపోతావు? అన్లిమిటెడ్ అయిపోతావు. కాబట్టి నువ్వు అభూతిలో ఉన్నావు. ఇప్పుడు అభూతిలో ఉండబట్టి నీకు అసమృద్ధి వచ్చింది. అసమృద్ధి అంటే నాకు చాలా లేదు, ఏమీ లేదు, నేను వ్యాప్తమే కాలేదు. వ్యాప్తమైతే నేను అంతటా ఉంటాను. ఇప్పుడు ఎక్కడున్నాను అంటే, ఎక్కడున్నాను అంటే నా జ్ఞానం ఎక్కడుంది? లిమిటెడ్ శరీరంలో ఉంది. వాడి మనసులో ఏముందో నాకు తెలిస్తావదు, నా మనసులోదే నాకు తెలిస్తావటం లేదు. నేను శరీరంలో ఉన్నదే తెలుస్తోంది. నా శరీరంలోనే వీపు మీద ఏముందో తెలిస్తావదు. ఏమిరా తెలుస్తుందే కదా? ఏదో నాకు కనపడే చోట్ల ఏదైనా ఇక్కడ ఒక గుళ్ళో వస్తే ఇక్కడ వచ్చింది, ఇక్కడ వస్తే ఒరే నాయన కాస్త చూడరా ఇక్కడ ఏందో వచ్చింది. అసమృద్ధి అంటే ఏమిటి? నేను సమృద్ధిగా లేను, లిమిటెడ్ బాడీలో ఉన్నాను. శ్రీ సూక్తం ఎందుకు చదువుతున్నావో అర్థమైందా? నేను అసమృద్ధిగా ఉన్నాను అంటే నేను పురుషుడుగా పూర్ణంగా లేను.
నేను లిమిటెడ్గా ఉన్నాను. ఎందుకు లిమిటెడ్ అయిపోయినాను? నేను అన్లిమిటెడ్గా ఉన్నవాడిని అయ్యుండి లిమిటెడ్ బాడీని నాది అనుకున్నాను. ఎట్లా అనుకున్నానంటే, ఎవరినన్నా ఈ అమ్మాయిల్ని లేపి, అమ్మ మీకు ఎంత బంగారం ఉంది అని అడిగాను అనుకో, నాకు 20 తులాలు ఉంది అంటుంది. ఇది నాకు 30 తులాలు ఉంది అంటుంది కదా. అంటే వాళ్ళ బంగారం ఎంత ఉంది? వాళ్ళ దగ్గర బంగారం ఉంది. ఎంత ఉంది? ఒకళ్ళకి 20 ఉంది, ఒకళ్ళకి 30 ఉంది, ఒకళ్ళకి 50 ఉంది, ఒకళ్ళకి 70 ఉంది, ఒకళ్ళకి 100 ఉంది. కానీ బంగారం ఎంత ఉంది మొత్తం యూనివర్స్లో? అందులో వీళ్ళది ఎంత భాగం కదా. అది అసమృద్ధి అంటే. నీకు లేదని కాదు, నీకున్నది. ఏమున్నది నీకు? శుద్ధం, బుద్ధం, ముక్తం. ఈ 3 నీ దగ్గర కూడా ఉన్నాయి. కానీ అవి లిమిటెడ్గా ఉన్నాయి. నీకేం కావాలి? అభూతిం అసమృద్ధించ సర్వాన్నిర్ణుతమే గృహాత్. నా ఇంట్లో నుంచి ఈ లేదు అనే వస్తువు ఉండకూడదు. నా ఇంట్లో అంటే ఆ బాడీలో. మన ఇంట్లో కూడా నాకు లేదు అనే వస్తువు ఉండకూడదు కదా. లేదు అనే మాట కూడా చెప్పకుండా ఒక కవి ఏం చెప్తాడంటే, లాకు ఏత్వం ఇవ్వనేరడు దాకును కొమ్మివ్వడు అట్టి దాత. దాత ఎటువంటి వాడు అంటే, లాకు ఏత్వం ఇవ్వడట. లాకేత్వం ఇస్తే లే, దాకు కొమ్మిస్తే దు. లేదు అన్న మాట కూడా పలకడట వాడు. నువ్వు అంతవాడివి కావాలి. శ్రీ సూక్తం చదివేవాడు ఏం కోరుకుంటున్నాడు అంటే, అభూతిం అసమృద్ధించ సర్వాన్ నిర్ణుతమే గృహాత్. నా ఇంట్లో నుంచి ఆ రెండింటిని వెళ్ళగొట్టవమ్మా. మామూలు లిటరరీ మీనింగ్ ప్రకారం మీకేమవుతుంది? నా ఇంట్లో దరిద్రం ఉండకూడదు, ఎవడేది అడిగినా నేను ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి కదా. మరి ఇవ్వగలిగే స్థితిలో ఉండాలంటే, అమ్మగారు నీకు అంత సంపద ఇవ్వాలంటే కదా, నువ్వు ఏ దారిలో ఆమెను చూపించమని అడిగితే ఆమె ఆ దారి చూపిస్తే నీకు ఆ సంపద వస్తుంది. కానీ నువ్వు ఒక దారి పెట్టి అడుగుతున్నావు, ఒకటి ఇవ్వమని అడుగుతున్నావు, వస్తుందా? అప్పుడు నువ్వు చదివిన శ్రీ సూక్తం అంతా ఉపయోగమా నిరుపయోగమా? నిరుపయోగమైనవి ఎన్ని చేస్తే ఏం లాభం కదా. ఆలోచించండి. సరే, ఇంకా చాలు. గురుదేవ, ఈ ప్రపంచం సంగతి ఇప్పుడు చెప్తారండి. నీవు నిర్వికల్పంగా చూస్తే అది నిర్వికల్పమే. నీ బుద్ధి వికల్పమైంది. అందువల్ల సవికల్పమై నువ్వు ఇటువంటి జీవుడుగా పుట్టావు. లేకపోతే నువ్వు దేవుడివే. నువ్వేం చేశావో, ఎందుకు ఇట్లా అయినావో చెప్తా. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకో, నీకు మొత్తం బ్రహ్మమయంగా కనిపిస్తుంది. అందుకే శాస్త్రం చెప్పింది, దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. దృష్టిని జ్ఞానమయం ఎలా చేసుకోవాలి? ఈ చూపులు కాదు. అనిల్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎంత కళ్ళద్దాలు ఇచ్చినా అది రాదు. మరి ఎక్కడి నుంచి ఇది వచ్చిందో అక్కడి నుంచి తవ్వుకురా. అంటే ఎక్కడి నుంచి వచ్చిందే నీకు? ఎక్కడి నుంచి నేను జీవుణ్ణి అన్న భావం వచ్చిందో? నేను జీవుణ్ణి అన్న భావం కాదు, నేను దేహాన్ని అన్న భావం. దేహం జడం, దేహాన్ని అన్న భావము జడాన్నే సూచిస్తుంది. జడమే. నువ్వు అడిగే 3 జడమే. డబ్బులు జడమే. జడమని ఎందుకుంటున్నారండి? మా డబ్బులు ఏ పని అంటే ఆ పని చేస్తాయి. మీ డబ్బులు స్వయంగా చేయలేవు, నువ్వు గలిస్తే చేస్తాయి కదా. నీవు అనేవాడి ఉంటేనే ఆ డబ్బులతో నువ్వు ఏదైనా కొనుక్కోగలవు. నేననేవాడిని లేకపోతే డబ్బులు వెళ్ళి కొనుక్కురమ్మనండి. కాబట్టి జడం. ఎవడైతే తను సొంతంగా ఏ పని చెయ్యలేడో దాన్ని జడం అన్నారు కదా. నువ్వు సొంతగా చెయ్యగలవు. నువ్వు కావాలంటే కొనుక్కోగలవు, అక్కర్లేదంటే మానేయగలవు. కావాలంటే నడుస్తావు,
అక్కర్లేదంటే నడవకుండా కూర్చుంటావు, కావాలంటే వండుకుని తింటావు, లేకపోతే తినకుండా ఉండగలవు. కానీ అన్నానికి ఆ శక్తి లేదు. అన్నం నువ్వు తింటేనే నీ లోపలికి వస్తుంది, దానికే అది రమ్మ. అర్థమైందా? జడానికి చేతనానికే అర్థం అది. అందుకు నువ్వు చేతనాని. నీ దృష్టిని జ్ఞానమయం ఎలా చేసుకోవాలో చెప్తా. శాస్త్రం అదే చెప్తుంది మనకి, నీ దృష్టిని జ్ఞానమయం చేసుకోమని. మీకు 2 ఫోటోలు చూపిస్తా. ఇదేంటి సుధా, ఇట్లాంటి ఫోటో చూపిస్తే ఎట్లా తెలుస్తుందమ్మా? ఇట్లాంటి ఫోటోలు చూపిస్తే చెప్పలేను సుధా. ఈ ఫోటో లాభం లేదా? నాకు ఈ ఫోటోనే లాభం. అమ్మగారి ఫోటోనే చూపించింది అనుకోకుండా వీళ్ళని ఫోటో తెమ్మంటే ఇదే తెచ్చారు. మీకు చెప్తున్నా, ఇదొక ఫోటో. ఈ ఫోటోలో నాకు కుడి ఎడమలు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ఫోటోలో మామూలుగా అయితే ఎడమ వైపు పైట వేసుకుంటాం. ఈ ఫోటోలో కూడా ఎడమ వైపే పైట వేసుకుందా. పైట వేసుకున్నది మాత్రమే నేను ఫోటోలో మీకు మీ దృష్టికి చెప్పగలను. అందుకని చూపిస్తున్నా. ఒక ఫోటో చూపించి, నాకు రామకృష్ణ పరమహంస ఫోటో తెచ్చింది పిల్ల. ఈయన సహజంగా మామూలుగా కండువా ఎడంపైకే వేసుకుంటాడు కాబట్టి ఎడం వైపే కనపడుతోంది కదా. మనం ఇందులో నా ఫోటో చూడండి. మీరు మీ మనస్సులో ఏముందో పెట్టుకోండి. ఎవరి మనస్సులో ఏం అర్థమైతే అది పెట్టుకోండి. ఫోటో ఎవరికైనా కనపడకపోతే నేను మళ్ళీ చూపిస్తా. సార్ ఫోటో చూడవాకండి అంటే కుడి ఎడమలు తెలుసుకోవడం మీకు కష్టమని కదా. ఆడవాళ్ళ ఫోటో చూస్తే మీకు పైట ఎటువైపు ఉందో అది మీకు అర్థమవుతుంది. అందుకని చెప్పా చూడొద్దని. ఏమో సార్ను చూపించకుండా అమ్మ తనే చూపించుకొని నేనే గ్రేట్ అనుకుంటున్నారు. అట్లా అనుకోవాకండర్రా. మీకు అర్థం కావడం నాకు కావాలరా కదా. ఇదిగో చూడండి, ఈ ఫోటో చూశారు కదా, మీరు మనసులో పెట్టుకోండి కదా. నేను ఇది తీసేస్తే మళ్ళీ మీ మనసులో ఫోటో పోకూడదు. అంతలాగా చూసుకోండి. చూసుకున్నారు కదా. ఇప్పుడు మీకు కనపడుండ్రా. ఇప్పుడు ఇందులో ఉన్న నా బొమ్మను చూడండి. మీ బొమ్మ అయినా సరే దీన్ని సుధను చూడండి. ఎట్లా కనపడతారా మీరు? చూడటానికి లేదు. సుధా అడు తిరుగు, అద్దంలో బాగా పైకెత్తు. ఇందులో ఉన్న సుధను చూడండి, పైకెత్తు. కనపడలేదా? నువ్వే అడ్డమవుతావు. చూడండి రా ఎట్లా పెడతారు. ఎట్లా పెడితే అడ్డం మీకు కనపడుతుందో. నీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి నేను, అందుకని చూపిస్తున్నా. మీరే మీ అద్దంలో మీ ఫోటో చూసుకొని గుర్తు చేసుకోండిరా. ఎవడి ఫోటో వాడు. అద్దంలో మీకు ఎలా కనపడతాడు? రైట్ లెఫ్ట్గా, లెఫ్ట్ రైట్గా కనపడుతుంది, అవునా కదా. మరి ఫోటోలో మీకు లెఫ్ట్గానే కనబడుతోంది, అద్దంలో మీకు లెఫ్ట్ రైట్గా కనబడుతోంది. ఈ తేడా ఎందుకు వచ్చిందో, ఏం చేస్తే పోతుందో చెప్పండి. మీకు మీరు ఆలోచించుకోండి. మీ దృష్టి జ్ఞానమయం అవుతుంది. ఇప్పుడు అద్దంలో పడ్డప్పుడు మీరు ఎడం వైపు బయట వేసుకుంటే అద్దంలో మీకు కుడివైపు ఉన్నట్టు కనపడుతోంది కదా. అదే ఫోటో తీస్తే ఫోటోలో మీరు ఎట్లా ఉన్నారో అట్లా బయటకు వస్తోంది. ఎందుకని సైన్స్ వాళ్ళైనా చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు. అది కథ. ఫోటోలో ఏమవుతోందంటే అద్దంలో నా బొమ్మ పడ్డప్పుడు నా దగ్గర నుంచి కాంతి కిరణాలు వెళ్ళి సేమ్ ఆ కాంతి కిరణాలు అలాగే పడతాయి. నేను ఎడం వైపు వేసుకుంటే అందులో ఎడం వైపు పడదు, అది కుడివైపు అవుతుంది. నాకు ఎదురుగా ఉంటే, నాకు ఎదురుగా ఉన్న బొమ్మ నాకు ఆపోజిట్గా పడుతుంది కదా. ఫోటో నాలాగే ఉంటుంది కాబట్టి నేను ఎట్లా ఉన్నానో అట్లా పడుతుంది. ఈ మధ్యలో ఒక మ్యాజిక్ జరిగింది.
ఫోటోలో ఏం జరిగిందంటే నా బొమ్మ దాంట్లోకి వెళ్ళి రివర్స్గా పడుతుంది. ముందు వెళ్ళేటప్పుడే ఆ అద్దం ఏం చేస్తుంది, రివర్స్గా తీసుకుంటుంది. అది మళ్ళీ ఇంకొకసారి ప్రింట్ చేసినప్పుడు అది పాజిటివ్గా ప్రింట్ చేస్తుంది. రవి చెప్పింది కరెక్ట్, సైన్స్ అదే చెప్తుంది కదా. ఫోటోలోకి వచ్చేటప్పటికి ఒక చోట రివర్స్ అయ్యి మళ్ళీ దీంట్లోకి రావాలి. ఇది అది అద్దంలో రివర్స్ కాలే. అర్థమవుతోందా? అద్దంలో రివర్స్ కాలే, ఫోటోలో ఒక రివర్స్ అయి మళ్ళీ వచ్చింది. తెలుస్తోందా? ఏమా ఒక మధ్యలో ఇంకో అద్దం ఉంది. ఆ అద్దం రివర్స్గా మీ దృశ్యాలన్నీ మన కంట్లో పడితే మన రెటీనా మీద రివర్స్ తలకిందులుగానే పడతాయి. మళ్ళీ ఫోటో సరిగ్గా తీసుకుని మళ్ళీ మనకు పెడుతోంది. మధ్యలో మనకు ఒక లెన్స్ ఉంది, అక్కడ కూడా కెమెరా లెన్స్ ఉంది. ఆ లెన్స్ వల్ల అది వేరుగా కనపడుతోంది. ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించుకోండి. పరమాత్మ తన మనస్సులో ఏకహ అనేకో అహమస్మి అని ఒక సంకల్పం చేసేసాడు. ఆ సంకల్పం నీ దర్పణం మీద రివర్స్ పడింది. నీ దర్పణం అంటే నీ చైతన్యం అనే దర్పణం మీద రివర్స్ పడింది. ఆ రివర్స్ పడడంలో లోపల ఉన్నటువంటి పరమాత్మను నువ్వు మర్చిపోయి బయట ఉన్నటువంటి శరీరమే నేను అనుకుంటున్నావు. అర్థమైందా? రివర్స్ పడ్డప్పుడు ఏమైంది? అది ఇదిగా, ఇది అదిగా కనపడింది. అంతే కదా. తలకిందులుగా పడిందంటే అర్థం ఏమిటి? పరమాత్మ సంకల్పంలో ఒక బొమ్మ ఉంది. పరమాత్మే కదా ఏకహ అనేకో అహమస్మి అని సంకల్పం చేశాడు. ఆ సంకల్పంలో యాజ్ ఇట్ ఈజ్ ఉంది బొమ్మ. నీ దగ్గర అద్దంలో పడింది. మధ్యలో ఒకటి దొరికావు నాకు. నీ దగ్గర ఒక అద్దం ఉంది. ఏమద్దం ఉంది? బుద్ధి అనే దర్పణం ఉంది. ఈ దర్పణంలో రివర్స్గా పడింది. అద్దంలో పడ్డప్పుడు రివర్స్గానే ఉంటుంది బొమ్మ. బాగా గమనించండి. నేను అద్దంలో పడ్డప్పుడు ఇది కాదు, నేనే అద్దంలో పడ్డప్పుడు నా కుడి ఎడంగా కనిపిస్తోంది. మనందరి దగ్గర కూడా, అంటే చిన్న పుట్టిన పాప కూడా, పుట్టిన మరీ కాదు, మన అనిత మనవరాలంతా జీవత్వం అంటే దాన్నే చూపిస్తాను నేను కదా. అంత పిల్లలు అట్లాగే ఉంటారేమో, అది కంప్లీట్గా 100% జీవుడు. మీ బుద్ధి దర్పణంలో పడ్డప్పుడు రివర్స్ పడింది. రివర్స్ పడి పరమాత్మ ఏమో ప్రపంచంగా దేహంగాను, దేహం పరమాత్మగాను కనిపిస్తోంది. దేహమే పరమాత్మ అనుకున్నప్పుడు దీన్ని అభిమానిస్తున్నావు, దాన్ని అభిమానించటం లేను. అందుకని ప్రతివాడు నేనే శరీరం, నేనే ఈ శరీరం, నేనే అంటున్నాడు. నిజంగా నువ్వెవరు? పరమాత్మవి. మరి ఆ పరమాత్మ అన్న సంగతి నువ్వు ఎందుకు మర్చిపోయినావు? నువ్వు అద్దంలో చూసి, మనకు అలవాటు అయింది కాబట్టి, నేను ఈ చీర కట్టుకుని అద్దంలో చూసినప్పుడు కూడా అది నాకు ఎడంవైపు కుడివైపు కనపడుతున్నప్పటికీ నేను ఎడంవైపే వేసుకున్నానని నేను హాయిగా బయటికి వెళ్ళిపోతున్నా. ఎందుకని? నాకు తెలుసు అద్దంలో రివర్స్ పడుతుంది అని నాకు తెలుసు. అందుకని అయ్యో అదేమిటి నేను కుడి బయట వేసుకున్నట్టుగా నేను ఉన్నానేమిటి అని నేను భయపడను. మనకది తెలియకపోబట్టి మనం ఏం చేస్తున్నాము, లోపల ఉన్నదాన్ని బయటికి వేసుకుని, బయట ఉన్నదాన్ని లోపల వేసుకుని, వాడిని లోపలికి పంపించాం, వీడు బయట పడినా. అంటే కుడిని ఎడమ చేసాం, ఎడమని కుడిని. నేను అంతకంటే చెప్పలేనురా. మీకు ఇంత ఉదాహరణ తీసుకురావడమే చాలా కష్టం. అర్థమైందా? ఏమ్మా? మళ్ళీ నేను చూసేటప్పటికి ఒక అద్దం అయిపోయింది. పరమాత్మ దగ్గర నుంచి మీది ఒక అద్దం. మీ అద్దంలో రివర్స్ పడింది. పడి మీరందరూ దేహమే నేను అనుకుంటున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తున్నా. ఇదిగో ఇదేమిటంటే ఒక అద్దంలో పడి మళ్ళీ ప్రింట్ అవుట్ వచ్చింది. ఇదేమిటంటే సమంగా వస్తుంది. ఇప్పుడు నాకు మీరందరూ పరమాత్మగానే కనపడతారు. కాన్సెప్ట్ మరి మీకు అర్థమైందో కాలేదో నేను ఇంతకంటే చెప్పలేనురా.
దీనికోసం ఇది వెతుక్కొచ్చి కూడా చెప్పాను. దృష్టి జ్ఞానమయీం కృత్వా అంటే అర్థం ఏమిటంటే, నీ దృష్టి పరమాత్మ డైరెక్ట్గా నీ మీద పడ్డాడు అని నువ్వు అనుకోబట్టి, నీ అద్దం ఉంది, నీ అద్దం తీసేసామనుకో నీకు ఈ రివర్షన్ ఉండదు. నా అద్దం ఎప్పుడు తీసేస్తానండి? నేను చచ్చిపోతే నా అద్దం తీసేస్తాను. అప్పుడు నేను తెలుసుకోవడానికి అవకాశం లేదు, నాకు బుద్ధే లేదు కదా. అందుకని నేను బతికుండగానే నేను తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఒక అద్దం మీద పడి రెండో అద్దం మీద పడేటప్పటికీ ఇది ఒరిజినల్ స్టేట్ మళ్ళీ వస్తుంది. అర్థమైంది కదా నాయన? వాళ్ళకి అర్థమయ్యేంత నువ్వు చెప్పగలిగితే చెప్పు, నేను ఇంతకంటే చెప్పలేదు. ఏమో మీకు అర్థం కాలేదా? అద్దంలో మొట్టమొదటిసారి కుడి ఎడమగాను ఎడమ కుడిగాను కనపడుతుంది. అందువల్ల మనందరికీ ఏమనొస్తోంది? దేహమే నేనన్న భావం బై బర్త్ వచ్చింది. ఇప్పుడు గురువు వచ్చి మీకు ఏం చెప్తున్నాడు? ఇంకో అద్దంలో మిమ్మల్ని పెడుతున్నాడు. ఈ వివర్తాన్ని మళ్ళీ సరి చేస్తున్నాడు. వాడు కొత్తగా చేయక్కర్లే, నీ కనపడిన బొమ్మని ఇదిరా నాయన అని చెప్తున్నాడు. అవును కదా, అద్దంలో విడిగా పడ్డా కూడా నా అద్దంలో నేను చూసుకుని చీర కట్టుకుని అద్దంలో నుంచున్నాను. అది నాకు ఎడం వైపే కనపడదు, కుడివైపే కనపడదు. నేను బయట ఎక్కడ వేసుకున్నాను అంటే కుడివైపు వేసుకుంటాను, ఎక్కడ అద్దంలో. ఆ అద్దం చూసి నేను అయ్యయ్యో ఇదేమిటి నేను కుడిపైకి వేసుకున్నాను అనుకుంటానా? లేక నాకు ఎడం వైపుకు పడిపోయి బయట కుడివైపు కనపడుతున్నది, ఎడం వైపుకి నేను మార్చుకుంటున్నానా? మార్చుకోవడంలే, అయినా నాకేం తెలుస్తోంది? అది వివర్తంగా చూస్తూ కూడా నేను సరి అయినటువంటి భావం కలిగి ఉన్నా. ఇప్పుడు వివర్తంగా కనపడుతున్నప్పటికీ ఏమిటంటే దేహమే కనపడుతోంది. దేహం పేరు ఆదిత్య, లోపల ఉన్నవాడు పరమాత్మ. ఆ దేహం పేరు భరత్. ఎందుకంటే అద్దంలో పడ్డారు వీళ్ళు, అందుకని భరతే కనపడతాడు, ఆదిత్య కనపడతాడు. కానీ వాడికి ఇప్పుడు ఎవరు కనపడాలి? భరతం చూస్తున్నా కూడా ఆ పరమాత్మ లిమిటెడ్ పరమాత్మన, అన్లిమిటెడ్ పరమాత్మ. అదే సమాధి. దానికి ఏం చేయాలిరా? ఏమన్నా కష్టపడాలనా? ఏం చేయమంటారా? ఆలోచించండి. ఏం అర్థం కాలేదా? కొంచెం ఇంటికి వెళ్ళాక మళ్ళీ మళ్ళీ అర్థం చూసుకుని మీరే అర్థం చేసుకోండి, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదు, ఎందుకంటే సాధన చేసిన వాడికి నిమిషంలో అర్థం అవుతుంది. సైన్స్ తెలిసిన వాడు కాబట్టి వెంటనే చెప్పాడు. ఏమ్మా ఇంకా అది అక్కర్లే, అది ఆ ఫోటో తెచ్చావుగా, ఇంక ఇది అవసరం, నాకు ఇవి కూడా అక్కర్లే. ఈ రెండు కూడా మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ అమ్మాయి, ఒక అమ్మాయి నా బొమ్మ వేసింది. నా బొమ్మ వేసింది అని మీకు చెప్పడం కాదు, ఆ అమ్మాయి నన్ను ఇట్లా చూసింది. నేను లెఫ్ట్ సైడ్ బయట వేసుకోనున్న బొమ్మనే ఆ అమ్మాయి చూసింది కదా. ఆ అమ్మాయి బ్రెయిన్లో అదే ఉంది. ఇది అద్దంలాగా దింపేసింది. ఆ అమ్మాయి నేను ఎలా ఉన్నానో అలా దింపేసింది కదా. ఇది ఫోటో, ఇది కూడా ఎడం పైటే ఉంది, ఇది అట్లాగే ఉంది. దీనికి తేడా చెప్పండి. ఇది ఒకసారి ఇంకో మిర్రర్లో పడ్డది, ఇది డైరెక్ట్గా పడ్డది. పరమాత్మ నుంచి డైరెక్ట్గా ఇట్లా పడింది మీకు. కానీ అద్దంలో పడ్డప్పుడు రివర్స్ పడ్డది మీకు ఇప్పుడు తెలుస్తోంది. ఈ రెండిటికి తేడా ఉంది. ఆ తేడా మీకు చూపిద్దామనే తెచ్చా. ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించుకోండి, మీకే అర్థమవుతుంది. అర్థం కాకపోతే వదిలేసేయండి, నన్ను ఏం చేయమంటారు? అదే సాధన. వినండి, దాన్ని వివర్తమని వికల్పమని అంటున్నారు. బంగారం నగల రూపంగా కనిపించడమే వికల్పం. నగలు నిజం కాదు, బంగారం నిజం. ఏమ్మా కదా, నగలు మారిపోతూ ఉంటాయి, బంగారం మారదు. నేను కుడిపైట ఎడంపైట అంటున్నాను కదా, దాన్ని మీరు దీనికి అప్లై చేసుకోండి. బంగారం బంగారంగానే ఉంది,
నగ రూపం ఇవన్నీ కార్యకారణ సంబంధంలో అదే కదా మనం చెప్పుకున్నాం. వీళ్ళందరూ నగలే పైకి కనపడతాయి. దాన్ని చూస్తే అది బంగారం అని మనకు అర్థం అవుతుంది. అంతేనా? పైకి కనపడేది నగలే. పైకి కనపడే బంగారం కూడా కనపడుతుంది కదండి. కాదు, బంగారమే నగలే కనపడుతున్నాయని ఎందుకంటున్నానంటే, నేను అది గొలుసు ఎందుకో, నాకు గొలుసు కనపడింది, ఇమీడియట్గా నేను మెళ్ళో వేసుకుంటా. నాకు గాజు కనపడింది, చేతికి పెట్టుకుంటా. మరి చేతికి ఎందుకు పెట్టుకున్నాను? గాజు కనపడితే మెళ్ళో వేసుకోవచ్చు కదా. అంటే నేను నగనే చూశాను, నగ వల్ల ఉపయోగం మారుతుంది. ఇక్కడ దేహమే చూశాను, దేహం వల్ల కర్మ మారుతుంది. ఇదే దేహం ఆవు దేహం అనుకో, గుర్రం దేహం అనుకో, కర్మ మారుతుందా మారదా? గుర్రం అయితే పరిగెత్తాలి, ఆవు అయితే గడ్డి తినాలి, మనిషి అయితే అన్నం తినాలి కదా. ఉపయోగం మారుతుంది, ఏంరా కర్మ మారుతుంది. వీడికి నవ్వు వస్తుంటుంది కదా. వివర్తం అంటే అది. బంగారం నగల రూపంగా కనపడమే వివర్తం. అదే వ్యాధి. అది లేకపోతే సమాధి. ఇప్పుడు నువ్వు నగల్ని చూస్తున్నావా, బంగారాన్ని చూస్తున్నావా? నువ్వు దేహాన్ని చూస్తున్నావా, దేహిని చూస్తున్నావా? ఒకడు దేహి, ఒకటి దేహం కదా. నువ్వు ఇంటిని చూచి గృహస్థుని చూస్తున్నావా, గృహాన్ని చూసి గృహస్థుని చూస్తావా, గృహస్థుని చూసి గృహాన్ని చూస్తావా? ఇంపార్టెన్స్ ఎవరికిరా? గృహస్థుకి. గృహస్థు ప్యాలెస్లో ఉన్నా వాడు గృహస్థే. ఒక వెంకయ్య పెద్ద భవనం కట్టుకున్నాడు. వెంకయ్యకే ప్రాముఖ్యం కానీ భవనానికి లేదు. వెంకయ్య ఒకప్పుడు గుడిసెలో ఉండేవాడు, అప్పుడు కూడా వెంకయ్యే. నువ్వేమంటావు? గుడిసెలో ఉన్న వెంకయ్య, భవనంలో ఉన్న వెంకయ్య. భవనంలో ఉన్న వెంకయ్య ధనవంతుడు, గుడిసెలో ఉన్న వెంకయ్య పేదవాడు. ఈ మధ్యకాలంలో వాడికి ఏమొచ్చిందంటే గృహం పెరిగింది కానీ వాడు పెరగలే. అర్థమైందా సెంటెన్సు? ఇప్పుడు అద్వైతానికి తీసుకొస్తా. ఏమ్మా, క్రిమిగా ఉన్న వెంకయ్య, కీటకంగా ఉన్న వెంకయ్య, పక్షిగా ఉన్న వెంకయ్య, పశువుగా ఉన్న వెంకయ్య, మనిషిగా ఉన్న వెంకయ్య. ఇప్పుడు అవన్నీ వాడి దేహాలు. ఇది వాడు దేహి, అది దేహం. ఒక్కొక్క దేహాన్ని నేను వదిలేస్తాను. నేను మాత్రం ఎట్టా వదిలేస్తాడు? మళ్ళీ భగవద్గీతకి వెళ్ళు. వాసాంసి జీర్ణాని యథా విహాయ. చినిగిపోయిన బట్టల్ని ఎట్లాగైతే 2 సార్లు కుట్టుకుంటాం పారేయలేక, 2 సార్లు కుట్టుకుంటామంటే 2 సార్లు సర్జరీలు చేయించుకుంటాం, ఉపయోగమైనంత వరకు కుట్టుకుందాం. ఇంకా కట్టుకోవడానికి పనికిరాదు అన్న తర్వాత ఇంకా సర్జరీ కూడా వాడు చెయ్యడు. ఒక టైలర్ దగ్గరికి పోయి నాయన కాస్త కుట్టారా అంటే అమ్మాయి ఇంకా లాభం లేదు, ఇంకా కుట్టు పడదు. ఎందుకంటే ఈ పక్కన కుట్టుంది, ఈ పక్కన కుట్టుంది, మధ్యలో మళ్ళీ జిద్దు. అప్పుడేం చేయమంటాడు? నేనే వదిలేస్తా. ఏవా ఎన్నాళ్ళు ఈ చిరిగిన చీర కట్టుకొని చస్తాను, మళ్ళీ కట్టుకుంటే మళ్ళీ చిరుగుతాను, తీసి అవతల వారే. మంచి కొత్త చీర ఫ్రీగా వస్తుంటే తీసుకోక ఎందుకురా? మళ్ళీ ఇంకో కొత్త శరీరాన్ని తీసుకుని మళ్ళీ వచ్చేస్తా. అట్లా ఎన్నెన్నో శరీరాలు మనం పొందాం. మనం గృహస్థులము. గృహస్థు అంటే ఏమిటి? గృహంలో ఉండేవాడు, గృహం వాడు కాదు. మరి నువ్వెందుకు గృహమే నేనని వస్తున్నావు? ఏమిరా ఇంత చెప్తుంటే మళ్ళీ గృహమే నేను, నాకు సమాధి రాలేదు. నీకు సమాధి రావడం ఏమిట్రా? నువ్వు సమాధి స్వరూపుడివి.
నీకు సమాధి రాదు. ఏరా మా ఇంటికి కూడా సమాధి రాదు. మా ఇంటికి సమాధి ఎట్లొస్తుందిరా? ఏమో మా ఇంటికి కూడా సమాధి తెచ్చేటట్లు రారు మీరు చూస్తే. మీరంతా ఋషులై కావ్యాలు రాయాలంటే మా ఇంటికి సమాధి వస్తే నాకు వచ్చినట్టు అంటారు. మీ ఇంటికి సమాధి రాదు. నువ్వెప్పటి వరకు దేహమే నేననుకుంటావో నీకు వ్యాధి వచ్చింది, నీకు పెద్ద క్యాన్సర్ రోగం వచ్చింది. ఎందుకని? దానికి మందు లేదు, కీమోలు లేవు, రేడియేషన్లు లేవు. నీవు ఆ వ్యాధిలోంచి బయటపడాలంటే ఆ శరీరం నేను కాదని వదిలేయరా. ఎట్లా వదిలేయాలండి? అనెస్థీషియా దగ్గరికి వెళ్ళు, వాడు నీ శరీరం వదిలేసేది 1 గంట సేపు ఎట్లో చూపిస్తాడు కదా. మరి అప్పుడు వదిలేసావు కదా, వాడు కోసినా నీకు కనపడలేదు కదా. అట్ట కూర్చుని వదిలేరా, అదే సమాధి. అర్థమైందా? ఇంకా సమాధిని గురించి నన్ను ఏం చెప్పమంటారు? ఇంకా రాలేదని నా దగ్గర రావాకండి. సమాధి ఎక్కడి నుంచో వచ్చేది కాదు. సమాధి స్వరూపుడివి నువ్వు. నీ స్వభావాన్ని వదిలేసి నువ్వు సమాధిలో ఉంటావు అంతే, అంతకంటే ఏం లేదు కదా. నేను బంగారం ఎప్పుడవుతాను అని గొలుసు అడిగింది నాలాంటి వాడిని. అడిగితే నేను గొలుసు అని మానేవే, నువ్వు బంగారమే అవుతావు అన్నా. అంటే గొలుసు ఆకారాన్ని మానేసుకుంటే అది బంగారమే. అప్పుడు నేను ఎవ్వరూ మెళ్ళో వేసుకోరు. గొలుసు ఆకారం ఎట్లా పోతుంది? నాకు పరగబెడితే పోతుంది. ఇప్పుడు కూడా చక్కగా తుంగభద్రలో వెళ్ళు, దేహం కాస్త వదిలిపారే, నువ్వు పరమాత్మవే. అంతేనా? అంతే, చాలా సింపుల్. పాఠం ఎంత బాగుందిరా, బాగలేదా? నిర్వికల్ప దృష్టి కలిగి ఉండడానికే నీకు సాధన. కర్మ, భక్తి, ఉపాసన ఇవన్నీ సవికల్పాలు. ప్రతి దానిలో త్రిపుటి ఉంటుంది. కర్మ చేసేవాడు కర్మ, కర్త, ఏం చెయ్యాలో అది కర్మ, చేసే పని క్రియ. వాటిని త్రిపుటి అంటాడు. త్రిపుటి రహితుడైన తాను త్రికాలాబాధ్యుడు. త్రిపుటిని వదిలేస్తే నువ్వు త్రికాలాల్లో ఉంటావు. త్రికాలాల్లో ఉంటే భూతంలో ఉంటావు, వర్తమానంలో ఉంటావు, భవిష్యత్తులో ఉంటావు. భూతంలో ఎట్లా ఉండను అంటే, నేను త్రిపుటిని పట్టుకున్నంతసేపు 1942 బిఫోర్ నువ్వు ఉన్నావు అంటే నేను లేను అంట కదా. 2050 తర్వాత నువ్వు ఉంటావు అని ఎవరిని అడిగితే అమ్మో నేను ఉండను అంటానా అన్నా. అంటే నేను 3 కాలాల్లో ఉన్నట్ట లేనట్ట. అహం బ్రహ్మాస్మి అన్న నేను 1942 కాదు 18,000లో శంకరాచార్యులు ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు. ఎస్ నేను ఉన్నాను అంట. అర్థమైందా? త్రిపుటి రహితుడైతే నీవు త్రికాలాల్లో ఉండగలవు. ఎందుకంటే నువ్వు అనేవాడివి పుట్టలేదు, నువ్వు చావవు. మరి ఎందుకండి మీకట్ట తెలిసినప్పుడు మాకెందుకు తెలియటం లేదండి? మేము చేసిన పాపం ఏమిటి? ఏం లేదు నాయన. పీత్వా మోహమదిరా, నేను, నా పెళ్ళాం, నా పిల్లలు, నా ఆస్తి, ఈ మదిర బాగా తాగావురా నువ్వు. తాగుబోతు వాడితో మాట్లాడుతున్నాను రా ఇప్పుడు నేను. అన్నీ వింటాడు. మా అచ్చిబాబు ఉన్నాడు. తాగినప్పుడు ఒరేయ్ నువ్వు తాగకూడదురా అచ్చిబాబు, మంచిది కాదురా, నా మాట వినరా, పెద్దదాన్ని చెబుతున్నారా, ఈ మందు వేసుకుంటే నీకు అది పోతుందిరా. అమ్మా రేపటి నుంచి అస్సలు తాగను. ఏ తాగుబోతు వాడైనా అచ్చిబాబుని కాదు నేను అంటాం. ఎవ్వడైనా ఏమంటాడు? లేదమ్మా మాకు అర్థమైపోయింది, ఇంక నుంచి తాగం. తర్వాత రేపు మళ్ళీ తాగి వస్తాడు. ఏమిరా అంటే ఇంక నుంచి తాగం. పీత్వా మోహమదిరా,
మోహం అనేటువంటి తాగుడు తాగి కూర్చున్నావురా నువ్వు. అది ఇంకా గంజాయి కంటే ఇంకా ఇంకా ఏమున్నాయో వాటన్నిటికంటే ప్రమాదమైంది తాగావు నువ్వు. ఏమిటండి అంత ప్రమాదమైంది? అయితే రేపటి నుంచి నా భార్యను వదిలిపెట్టేసానండి, సన్యాసం పుచ్చుకోమంటారా? మీ దగ్గరికి వస్తే సన్యాసం పుచ్చుకోమన్నారని రేపటి నుంచి మీ పెళ్ళాన్ని నన్ను కొట్టడానికి వస్తుంది. ఇదే నువ్వు చెప్పేది అని. మరి ఏం చెప్తారండి? నేను కూడా పరమాత్మనేట, నువ్వు కూడా పరమాత్మవేట, నువ్వు నేను ఇద్దరి మీద మన ఇద్దరం ఒకటేట. అది చెప్పు వాడికి. ఎవడికి? ఇప్పుడు నువ్వు ఒక్కడివే కనుక ఈ మూడిటి మదిర తాగి ఉంటే కదా, అధిక తాగకుండా ఉంటే ప్రమాదం. ఇద్దరు తాగారు ఇక్కడ. ఎవరు తాగలే చెప్పండి? పశుపక్షాదుల వరకు తాగలే. ఎందుకంటే అవి కేవలం వాసనా జ్ఞానంతో శరీరాన్ని మాత్రమే పోషించుకుంటున్నాయి. నీకు మానవ శరీరం ఇచ్చి, ఒరే వీడు బాగానే ఉన్నాడు కదా ఇప్పటి వరకు, వీడికి వాసనా జ్ఞానం ఒకటే ఇస్తే చాలదురా, వీడికి కాస్త వివేకం కూడా ఇద్దామని నేను వివేక జ్ఞానం ఇచ్చి నీకు వెన్నెముక నిలువుగా ఉండే జన్మ ఇస్తే కదా. చదువుకోకముందు ఎవడో కాకరకాయ అన్నట్ట, చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నాడు. ఇప్పుడు నీ బతుకు అట్లా తయారైందిరా. నువ్వు తాగి ఇంకో దాన్ని తాగించి ఇద్దరు తాగుబోతు వాళ్ళు కలిసి ఏం చేశారు? ఇంకో నలుగురు తాగుబోతుల్ని పిలుచుకొచ్చారు ఈ ప్రపంచంలో. నిజమా అబద్ధమా? మిమ్మల్ని బాగా తిడుతున్నా కదా. సుధ భాషలో వెల్వెట్ చెప్పు పెట్టి బాగా కొడుతున్నారు, మళ్ళీ నవ్వుకుంటున్నారు. లోపల చెప్పు ఉంది, పైన వెల్వెట్ క్లాత్. కొట్టినట్టు తెలియకుండా మమ్మల్ని అందరినీ బాగా కొడుతున్నారమ్మా మీరు. ఏం కొట్టలేదులే, మిమ్మల్ని ప్రేమగా చూస్తున్నాను, మీరంతా నా పిల్లలు అనేమో అట్టి మాటలు చెప్తారు కదా. కానీ క్లాసులో కూర్చున్నప్పటి నుంచి ఎందుకురా నేను మనం రావడం, తిట్లు బాగా తింటున్నామని అనుకుంటున్నారా? మీరంటే నాకు చాలా ప్రేమరా. నా పిల్లలు మాత్రం చెడిపోకూడదని కర్నూలులో అందరికీ చెప్తున్నానా? నేను మీకే చెప్తున్నా, తాగవాకండిరా. తాగితే చాలా నష్టం ఉందిరా. నేను అనలేదు ఈ మాట, పోతనామాచ్యుడు అన్నాడు. ఏమో పోతనామాచ్యుడు ఏమన్నాడంటే, అమ్మో ఇంకా చాలా ఉంది, నాకు టైం అయిపోయింది, అయినా ఒక పావు గంట చెప్పేసి ఆపుతాను. ఏమ్మా మీకేమన్నా అవసరమా? సరే. పీత్వా మోహమదిరా, మోహం అనే డ్రింక్ తాగేశావు. అది గంజాయి కంటే కూడా ప్రమాదమైంది. ఎందుకంటే గంజాయి లాంటి డ్రింక్స్ ఏవైనా నువ్వు తాగినట్లయితే ఒక మహా అయితే 5 గంటలు 6 గంటలు 12 గంటల కన్నా నువ్వు బయటికి వస్తావు. ఇప్పుడు నువ్వు తాగినది ఎటువంటి 100 ఏళ్ళైనా బయటికి రావు. ఏంట్రా అంత స్ట్రాంగ్ లిక్కర్ తాగేసావు కదా. ఎవరు తాగిచ్చారండి నాకు? ఎవరు తాగిచ్చలేను. ఆయన రివర్స్ అయినటువంటి అద్దంలో పడ్డ బొమ్మ అంటే పరమాత్మ వివర్తమైనాడు. అదే శక్తి పనిచేస్తున్నప్పటికీ ఆ వివర్తమైనటువంటి శక్తి నీ మీద పనిచేసి, అందుకనే అనపగామిని అని అడుక్కోమన్నాం. శంకర భగవత్పాదులు ఎందుకు చెప్పారు అంటే, నన్ను చెడుదారిలో నడవనియవాకమ్మా. నిన్ననే ఒక కారు చూశాను, మా రాధమ్మ కూడా చూపించా. రోడ్డు కింద వాడేదో చెన్నైలో తవ్వుతుంటే కిందంతా తవ్వుతున్నట్ట. ఏదో మనకు కూడా ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒకసారి అట్లాగే అయింది. ఆ రోడ్డు మీద కారు వస్తూ ఉండి చక్కగా లోయలో పడిపోయింది. ఇటు నుంచి వచ్చిన కారు ఇంకా పైకి వెళ్తోంది.
రోడ్డు పగిలిపోయి కారు నిన్ననే మీకు చెప్పా కదా, అది రాధమ్మకు చూపించాను నేను. అమ్మ ఇదిగో మన కార్లన్నీ అట్లా పడిపోతాయి. ఎందుకంటే తాగి డ్రైవ్ చేస్తున్నాం కారు శరీరమే, బాగా తాగి ఉన్నాం, మొహమదిరా డ్రైవ్ చేస్తున్నాం. కారు ఎప్పుడైనా పడిపోవచ్చు, పడిపోతే చచ్చిపోయినాం అంటాం. పైగా వాడు చచ్చిపోయినాడు కాదు, వాడు చచ్చిపోయి వీళ్ళందరికీ నష్టం కలిగిస్తున్నాడు. ఎవడి కోసం వాడు పుట్టాడు, ఎవడికి అక్కర్లేదు ఉంటే వాడు చస్తున్నాడు. మరి ఒకడి కోసం ఒకడికి నష్టం ఏమిటి, ఒకడి కోసం ఒకడికి ఇష్టం ఏమిటి? ఎందుకు ఆ చచ్చిన వాడి కోసం అందరు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారో చెప్పనా? ఆ సంపాదించే డబ్బులు కాస్తా పోయినాయి కదా అని వీడికి ఏడు. మరి నేను నిజంగా ప్రేమిస్తున్నారా, నీ డబ్బుని ప్రేమిస్తున్నారా, నీ చాకిర్ని ప్రేమిస్తున్నారా? కదా, వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ పోయినాయని ఏడుస్తున్నారు ప్రతివాడు. ఎవడికి సంబంధం లేదు. ఎందుకంటే ఎవడు లేడు కాబట్టి, ఉన్నది నేనొక్కడే కాబట్టి. ఇంకోళ్ళు మనుషులు ఉంటే నేను సంబంధం పెట్టుకోవాలిరా, ఇంకోళ్ళు ఉంటే నేను పెళ్లి చేసుకోవాలిరా, ఇంకోళ్ళు ఉంటే నాకు వాళ్ళు పిల్లలు అని చెప్పుకోవాలిరా. ఉన్నది నేనొక్కడే అయితే ఏకపాత్రాభినయం అంటారు. నేనే రాజుగా కాసేపు మాట్లాడతాను, నేనే మళ్ళీ ఇటు బంట్రోజుగా ఎస్ఆర్ అంటారు. అది నాటకం. అందుకని దాన్ని నాటకం అంటారు. నిజంగా నాన్న, నిజంగా కొడుకు, నిజంగా స్వామి స్వస్వామి సంబంధం అవన్నీ ఉన్నట్లయితే అది లేదు. అంటే అంటే నీకు అటువంటి జీవితం కావాలంటే నువ్వు ఒక్కడివే ఉండిపో. అది ఎట్లాగండి? వీళ్ళందరినీ నీలో లయం చేసుకోరా, అందరినీ రాక్షసుల్లాగా మింగేసేయరా. అప్పుడు ఏమవుతావు? బృహత్ అవుతావు, బర్హణం అవుతావు, బృంహణం అవుతావు. అప్పుడు పెద్దవాడివి అయిపోతావు. అప్పుడు పూర్ణమద పూర్ణమిదం అంటావు. ఇప్పుడు పూర్ణం అనడానికి లేదు, అభూతిం. అర్థమైందా? చదువుకోండి బాగా. మానవ జాతిని శాస్త్రం నలుగురుగా విభజించింది. ఎందుకంటే ఈ బ్రహ్మ విద్య యాజ్ ఇట్ ఈజ్ చెప్తే ప్రతి ఒక్కడికి అర్థం కాదు. మేము మైకులు పెట్టుకుని ఎంత అరిచినా కూడా అది అర్థం కాదుట. అర్థం కాదని శాస్త్రమే చెప్పింది. అందుకే ఏమని చెప్పింది? మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. ఎంతోమంది వేల కొలది మనుషులు ఉన్నా కూడా కొంతమందికి మాత్రమే ఇది సిద్ధిస్తుంది. యతతామపి సిద్ధానం, ప్రయత్నించిన వాళ్ళల్లో కూడా కశ్చిత్ మాం వేత్తి తత్వతః, తత్వతః నన్ను తెలుసుకున్నవాడు ఎవడో ఒక్కడే రామనాథం గారు లాంటి వాడు దొరుకుతాడు. మిగిలిన వాళ్ళకెవ్వరికి పూర్తిగా తెలియదు. అంటే దాన్ని అంత డిఫికల్ట్ సబ్జెక్టు చాలా కష్టంగా ఉంది అంటే మనం ఏం చేయాలి? అది తెలుసుకోవాలంటే ఎక్కువ కష్టపడాలి, అంతే. 4 రకాలుగా విభజించిందట శాస్త్రం అన్ని. ఉత్తమాధికారులు ఎప్పుడు క్లాస్ స్టూడెంట్స్ ఉండనే ఉంటారు. మంద, మధ్యమ, మంద, అతిమంద అధికారాలు 4 విధాలు, 4 రకాలుగా విభజించి. ఒకడు ఉత్తముడు, ఒకడు మధ్యముడు, ఒకడు మందుడు, ఒకడు అతిమందుడు. ఏమ్మా మరి ఆ ఉత్తముడు ఏం చేస్తాడు? జ్ఞానేన ఆత్మని విందతి, వాళ్ళలో వాడు జ్ఞానాన్ని తెలుసుకుని, అరే నేను పరమాత్మని కదా, ఇది కాదు కదా అని తెలుసుకుని వాళ్ళలో వాడు సంతోషపడుతూ ఉంటాడు. నువ్వు ఉత్తమాధికారి అయితే నీకు కూడా నెక్స్ట్ అదే. ఏమ్మా ఉత్తములు తమలో ఆత్మను దర్శించగలరు. మధ్యములు అన్యేన, తనకెదురుగా భగవంతుని ఫోటో పెట్టుకుని మధ్యములు. అంటే ఇంకా నేను పూజ చేస్తున్నాను, పూజ చేయాలి. ఎందుకంటే కృష్ణుడిని అడుగుతారు ఒకసారి, అయ్యా మీరెవరిని పూజిస్తున్నారు, మీరే దేవుడు అంటుంటే అందరూ మీరు ఎవరినో పూజిస్తున్నారా, ఏమిటి కథ అని అడుగుతారు. కృష్ణుడు పూజా మందిరంలో ఒక చిన్న డబ్బా పెట్టుకున్నట్ట, చిన్న ఇంత డబ్బా. ఆ డబ్బాలో ఇంత మట్టి ఉంది, దాన్ని పూజ చేస్తూ ఉన్నట్ట. అందులో ఉన్నది ఏదో చెప్పమంటే అది పాదధూళి, మా గురువు గారి పాదధూళి అన్నట్టు.
మీ గురువుగారు ఎవరయ్యా, ఆయన పాదధూళి ఏది అంటే ఎవరో నారదుడు వెంటబడుతున్నాడు కాబట్టి ఏదో చెప్పేశాడు. ఒక పల్లెలో ఒక చిన్న వ్యవసాయదారుడు, వాడికి గుంపటి పిల్లడు, పాపం ఏం ఆస్తి లేదు, చిన్న ఇంట్లో ఉంటూ ఉన్నాడు. వాడి పాదధూళి తెచ్చి కృష్ణుడు పూజ చేసుకుంటున్నాడు. పూజా మందిరంలో చిన్న డబ్బాలో పెట్టుకుని. అదేంటి అంత గొప్పవాడా అతను, ఆయన పాదధూళి నువ్వు పూజ చేసుకుంటున్నావు అంటే నువ్వే చూసిరా పో అని పంపిస్తాడు. పంపించేటప్పుడు నారద ఒక చిన్న బాటిల్, ఒక చిన్న ఇంత గిన్నె, మన కాశీ చెంబు లాంటిది, దీని నిండా నూనె ఇస్తా నారద, తల మీద పెట్టుకుని నువ్వు వెళ్ళిదా, వాడిని చూసి రా, నేను 24 గంటలు వాడిని టెస్ట్ చేస్తా అన్నాడు. చేసుకురాపో అని పంపించాను. వెళ్ళాడు నారదుడు, ఏదో వేషంలో వెళ్ళి ఉంటాడు. నారదుడుగా వెళితే మరి ఆయన నారద మహర్షి వచ్చావా అని దండాలు పెడతాడో ఏం చేస్తాడో, తగాదా పెట్టడానికి వచ్చావా అయ్యా అని అడుగుతాడు, ఏమో భయం కదా, వెళ్తాడు. పొద్దున్నుంచి వాడిని చూస్తూ ఉన్నాడు నారదుడు. అతడు నిద్ర లేచాడు, స్నానం కూడా చేయలేదు, పొలానికి వెళ్ళిపోయినాడు. మొహం కడుక్కున్నాడేమో, మరి కాఫీలు గీఫీలు ఏం తాగలే. కాఫీలు తాగరు కదా పల్లెల్లో, ఎవరు తాగుతారు, టిఫిన్లు తినరు వాళ్ళు. పొద్దున్నే ముందు పొలానికి పోయేస్తారు. పొలానికి పోయి అక్కడ ఏదో పని చూసుకొని వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి వాడు ఏదో స్నానం చేసి ఆ భార్య ఏదో పెట్టిన 2 ముద్దలు తినేసి హాయిగా పడుకొని 1 గంట నిద్రపోయి, పడుకొని లేచో నిద్రపోయో ఏదో చేసి మళ్ళీ సాయంత్రం ఒకసారి మళ్ళీ పొలానికి పోయి వచ్చి రాత్రికి ఇంటికి వచ్చి వాడు పడుకునేదాకా చూస్తూ ఉన్నాడు. హాయిగా పడుకున్నాడు. అరే వీడు ఒక్కసారి కూడా దేవుడికి పూజే చేయలేదు, భగవన్నామే లేదు వీడికి, వీడిని ఆయన పెద్ద పూజ చేస్తున్నాడు, ఏంట్రా వీడు అని మళ్ళీ ఆయనతో పోట్లాడదాం బాగా అని వెళ్తాడు పైకి. ఏమిటయ్యా నువ్వు చేసిన పని, నువ్వేదో చాలా గొప్పవాడంటే వాడు ఎంత భక్తుడో, రామదాసు లాంటి వాడో కబీర్ దాసు లాంటి వాడో అనుకుని నేను అనుకుని వెళ్ళి వాడిని చూస్తే 24 గంటల్లో వాడు ఒక్కసారైనా నామజపం చేయలేదు. నేనైతే నారాయణ నారాయణ అంటూనే ఉంటా కదా, న్యాయంగా అయితే నువ్వు నా పద్ధతులు తీసుకొని చేసుకోవాలి. వాడు ఒక్కసారి నామం చెప్పని వాడి పాదధూళి నీకెందుకయ్యా ఇట్లాంటి పిచ్చి పని ఏం లేదులే నారదా, వాడి సంగతి నేను తర్వాత చూస్తాలే. నువ్వు ఇప్పుడు 24 గంటలు వెళ్ళావు కదా, నేను నీకు నూనె ఇచ్చి పంపించా కదా, నూనె ఎన్ని చుక్కలు నేల మీద పోయకుండా నువ్వు నూనె అంతా నూనె తెచ్చా, చూసుకో కావాలంటే, ఒక్క చుక్క కూడా నేను కింద పోయలే. అవును మంచిదేను, నేను ఇచ్చిన నూనె ఎంత నాకు వచ్చేసింది, నువ్వు చాలా జాగ్రత్తగా వచ్చావు నారదా, ఎన్నిసార్లు నారాయణ నామజపం చేశావు నారదా అని అడిగాడు. ఏం చేయమంటావు, నెత్తి మీద నూనె పెడితివి, ఇది ఎక్కడ పడుతుందో అని నేను నానాగా తిప్పలు పడి చస్తుంటే నువ్వు నామజపం ఎందుకు చేయలేదని నన్ను అడుగుతావా, ఏంటయ్యా నీ పని, నీ నూనె పని నాకెందుకు నారదా, నీకు ఇంత బుడ్డి నూనె ఇస్తే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావే, వాడికి ఎంత సంసారం ఇచ్చానో చూడు, ఆ పెళ్ళాం పిల్లల్ని పోషించాలి, ఆ పొలం పండించుకోవాలి కదా, వాడు ఇట్లా నామజపం చేస్తాడురా, నువ్వు చేసుంటే ఏమి లేదు, నీకేం బరువు లేదు అని కృష్ణుడు చెప్పి పంపించాడు. భగవంతుణ్ణి వేరుగా ఉన్నాడు అని పూజించటానికి జ్ఞానేన ఆత్మని విందతి, కొంతమంది జ్ఞానంతో తమలో తామే పూజించుకుంటారు. అందుకని విగ్రహారాధన ఎందుకు చెయ్యాలి, ఎల్ఎన్ రాజు గారు చెయ్యొద్దన్నారు, తద్దినాలు పెట్టద్దన్నారు. అదే అరుణ వచ్చిందా, అరుణ రాలే, రాజీ కూడా రాలేదు. ఆయన రత్నమయ్య, మీరు కర్మభ్రష్టులని మేము అంటాము, వాళ్ళు కర్మభ్రష్టులు అయితే మేము జ్ఞానభ్రష్టులు అంటారు. జ్ఞానం కలిగిన వాడు ఇవన్నీ చెయ్యక్కర్లేదు కాదు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన, నువ్వు ఉత్తముడివి అయి ఉండవచ్చు, కానీ మధ్యలో వాడు ఏం చేయాలి అంటే, అందరూ ఉత్తములు కాదు, మధ్యలో వాడు ఏం చేయాలి, తనకంటే భిన్నంగా భగవంతుణ్ణి పెట్టుకుని వాడు పూజించాలి. ఎందుకని అంటే వాడికి పెద్ద సంసారం దగ్గర వేసాం కాబట్టి, మునగ బెండ్లు కట్టుకుంటే ఈత రాని వాడినైనా బెండ్లు తేలుస్తాయి.
మునగబెండ్లు నడుము కట్టుకుంటే మనకంత ఈత రాకపోయినా ఆ బెండ్లు మన్ని పైకి తేలుస్తాయి. అట్లా భగవంతుణ్ణి కనుక మీరు నమ్ముకుంటే, బస్సులో ఎక్కిన వాడు చూడండి, సీట్ లేకపోతే పైన ఇట్లా పట్టుకుంటాం, కింద బస్సు ఎక్కావు పైన పట్టుకున్నావు, బస్సు ఎంత దూరం వెళ్ళినా దాంతో సమానంగా మనం ప్రయాణం చేస్తాం. సడన్గా డ్రైవర్ కనుక బ్రేక్ వేసాడంటే ఈ పట్టుకున్నది నిన్ను ఆపేస్తుంది. అట్లా నీ కర్మలో నువ్వెన్ని చేస్తున్నప్పటికీ భగవంతుణ్ణి కనుక పట్టుకుంటే, భగవంతుడు అంటే ఎక్కడున్నాడు? మధ్యముడికి జ్ఞానేన ఆత్మని విందతి, ఉత్తముడికి లోపలే ఉన్నాడు, మధ్యముడికి శిలా విగ్రహంలో ఉంటాడు. అందుకని మీరందరూ ఇంట్లో పెట్టుకుని చెయ్యాలి ఏదేమో, కానీ ఆయన చెప్పిన వాళ్ళందరూ చెయ్యాలి. నేను ఈరోజు చేస్తాను, మీరు కూడా చెయ్యండి. అయితే అర్థం తెలుసుకుని చెయ్యండి. మీకున్న టైంలో అర్థం తెలుసుకుని ఆ పని చెయ్యండి. ఏమ్మా? అన్యేనా, మధ్యములు అన్యేనా, దేవుణ్ణి తమకంటే అన్యంగా భావించి వాడిలాగా ఉండడానికి ఒక ఫోటో కానీ ఒక విగ్రహం కానీ, అది రాతితో అయినా దారు చెక్కతోనైనా చేసి ఒక విగ్రహాన్ని లేకపోతే ఒక శివలింగాన్ని పెట్టుకుని ఎదురుగా పెట్టుకుని, నువ్వు పరమాత్మవేం తెలియకపోతే ఆ పని చెయ్యాలి, తెలిసినా ఆ పని చెయ్యాలి. ఎందుకు? ఇంకోడు మరి నీ తర్వాత నీకు తెలిసింది నీ కొడుక్కి తెలియలే కదా, నీ కూతురికి తెలియలే, మరి వాళ్ళకి ఎవడు చెప్పాలి? మా అమ్మ చేయలేదు కాబట్టి నేను చేయక్కర్లేదు, హాయిగా ఇంకా సినిమాకి వెళదాంలే అంట, లేకపోతే టాటూ వేసుకుందాంలే అని, అంతే కదా. నువ్వో టాటూ వేసుకుంటే అది కూడా ఇంకో టాటూ వేసుకుంటా, ఏం పర్వాలేదు. బాగా చెప్పండిరా, ఇటువంటి గొప్ప మతంలో పుట్టడం మన అదృష్టం. అయ్యో నేను అమెరికా పోయలేకపోయినానే అని ఏడవకండి, అమెరికాలో ఏమీ లేదు కదా. మీలాంటి వాళ్ళ కోసమే పిజ్జా బర్గర్లు ఇక్కడికి కూడా తెచ్చారు, ఇక్కడ తినండి కూర్చోండి, అనలేకపోతే సరే. కొందరు వినడమే ఉత్తమం అనుకుంటారు, అలాంటి వారికి శాస్త్రం కర్మ ఉపాసన భక్తి ఉపదేశించింది. పిండి కొద్దీ రొట్టె కదా, నీ బుద్ధికి గల శక్తిని బట్టి శాస్త్రం నీకు బోధిస్తుంది. నీ బుద్ధి లెవెల్ పెరిగితే అతి రహస్యమైన వేదాంత విషయాలు నీకు అర్థమవుతాయి, లేకపోతే నీకు అర్థం కావు. ఈ పుస్తకం చదువుకున్నా మీకు తెలియదు, నేను చెప్తేనే మీకు తెలుస్తుంది. ఏం మీరొక్కళ్ళే కో బ్రహ్మణ అని అనుకుంటారేమో, ఎందుకంటే నేను అంత సాధన చేశా కాబట్టి మీకు చెప్పగలుగుతున్నా. మీరు కూడా సాధన చేస్తే మీకు కూడా వేదాంత రహస్యాలన్నీ తెలుస్తాయి. రహస్యాలంటే ఏమిటండి? డీకోడ్ చేయడం. నీకు చెప్తున్నా కదా ఎట్లా డీకోడ్ చేయాలో. ఇది గుహ్యతమం అన్నాడు ఎవరు? గీతాచార్యుడు, కృష్ణ పరమాత్మ. ఇది చాలా రహస్యం. రహస్యం అంటే ఏమిటంటే నీకు మాత్రమే తెలిసేది, ఎవ్వరికీ చెప్పడానికి వీలు కానిది. చూడండి, నిన్న మీరందరూ కూడా నిన్న చూశారు, ఎక్కడ మీ ఇంట్లో ఉన్న దేవుడి గదిలో ఉన్న దేవుణ్ణి చూడగలిగారు. మీరు మనుషులు ఫిజికల్గా ఇక్కడ ఉన్నారు, దేవుణ్ణి చూసింది మీ చూపు. ఆ చూపుతో ఎలా చూడగలిగారో అది ఎవడికి వాడికే తెలుసు. నువ్వు ఎట్లా చూసావు అని నేను అడిగితే నాకు చేసి చూపించు, చెప్పగలవా? అది గుహ్యం. ఇది గుహ్యతమం శాస్త్రం ప్రవశ్యామి అనసూయవే. అర్జున, అసూయ లేని వాడికి, అసూయ ఎవడికి ఉంటుందంటే నాకంటే భిన్నంగా ఇంకోడు ఉన్నాడు అన్నవాడికి అసూయ ఉంటుంది. నాకంటే భిన్నంగా ఇంకోడు ఉన్నాడు అన్నవాడికి రాగం ద్వేషం ఉంటుంది. ఉన్నది నేనే అంటే నా మీద నాకు ద్వేషము లేదు, నా మీద నాకు ప్రేమ లేదు, ఉండదు. ఎవడి మీద వాడికి ఏమీ ఉండదు. ఉండదన్న మాట నిజమేనా అండి? మీరు ఊరికే చెప్తున్నారా? మీ చేతనే చెప్పిస్తా. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక పండగ వచ్చింది, మీరు ఇంట్లో అందరికీ బట్టలు కొనాలో బంగారం కొనాలో ఏదో అనుకుని బజారుకి తీసుకెళ్ళారు. మీ దగ్గర డబ్బుల్ని బట్టి కొంచెం డబ్బులు ఉంటే బట్టలు కొనాలనుకున్నారు, చాలా డబ్బులు ఉంటే బంగారం కొనాలనుకున్నారు, ఇంకా చాలా డబ్బులు ఉంటే డైమండ్స్ అనుకున్నారు. కాసేపు అనుకుందాం లేదా? అనుకోవడానికి కూడా దరిద్రం ఎందుకు కదా. లేక కొంచెమే డబ్బులు ఉన్నాయనుకో, మిరపకాయ బజ్జీ కదా కొనుక్కోవాలి.
అనుకున్నారా? అనుకుని భార్య బిడ్డలను అందరిని తీసుకుని బజార్కి తీసుకెళ్లారు, హోటల్కి తీసుకెళ్లారు. మీరేమంటారంటే మీకు అందరికీ ఏం కావాలో కొనుక్కోండి అంటారు, కానీ నాకు ఇది కావాలి అని ఎవ్వడు అడగడు. కాబట్టి నీ మీద నీకు ప్రేమ లేదు, నీకు వాళ్ళ మీదే ప్రేమ ఉంది. అవునా కాదా? నిజమేనా? ఎవడిని వాడు ప్రేమించటంలే, వాడి కోసం ఏమీ అక్కర్లేదు, వాడి కోసం ఏం కొనుక్కోక్కర్లేదు. మరి ఎవడి కోసం కొంటున్నాడురా? అది సంగతి. తాను తప్ప ఇంకెవ్వడూ లేడన్న వాడికి ప్రేమ ఇంకొకటి మీద ఉండదు, ద్వేషము ఇంకొకటి మీద. తాను తప్ప ఇంకొకళ్ళు ఉన్నారని వీడికి అనిపిస్తున్నది. నాకు ఒక పెళ్ళాం ఉంది, నాకు ఒక కొడుకున్నాడు, నాకు ఒక కూతురుంది, నాకు ఒక అమ్మ ఉంది, నాకు ఒక నాన్న ఉన్నాడు. అప్పుడు కేటగిరీస్. పెళ్ళానికి కొన్నది చాలా ఎక్కువ ఖరీదు కలిగి కొనాలి, అమ్మకు కొనేది అమ్మ నీకు లేకపోతే మాత్రం ఏం నష్టమే, అమ్మకు అసలు ఏం కొరకపోయినా నష్టం లేదు, కానీ భార్యకు కొనాలి. ఎందుకు అని అంటే వాడికి వాడొక్కడే ఉన్నాడని తెలియడం లేదు. ఎవడికి వాడికి వాడొక్కడే ఉన్నాడన్న వాడికి ఏం అక్కర్లేదు. ఎవరిని వాడు ప్రశ్నించుకుంటారా? మీకు ఏమన్నా కావాలనిపిస్తున్నదా? మరి మీ సంపాదన, మీ అన్యాయపు సంపాదన, మీ కల్తీ సంపాదన ఎవరి కోసం రా? ఎవడికి పెడుతున్నాడో ఆలోచించండి. మా గురుదేవుడు ఏమంటారో తెలుసునా? షాపుకి వెళ్ళగానే అక్కడ వస్తువులు ఏవైనా మంచిగా అందంగా కనపడంగానే నీకెవరు గుర్తుకొస్తున్నారు కదా? ఎవరు గుర్తుకొస్తున్నారో వాళ్ళు నీకు ఎక్కువ బాకీ ఉన్న మనుషులని గుర్తుపెట్టి. మన దగ్గర డబ్బులు ఉన్నాయిరా, నాకు అప్పులు ఉన్నాయి, నాకు డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు నేను ముందు అప్పు ఎవడికి తీర్చాలనుకుంటాను? ఎవడికి చాలా బాకీ ఉన్నానో వాడి అప్పు ముందు కడదాం అనుకుంటాను, చిన్న అప్పు వాడిని తర్వాత కడదాను. నేను షాపుకి వెళ్ళగానే నాకు ఎవడికి కొనాలనిపించిందో వాడు నాకు పెద్ద బాకీదారుడు. అంత బాకీలు నేను నిజం చెప్తున్నాను రా, మీరు అది అబద్ధం అనుకుంటే మీ కర్మ. ఎవడి మనసులో వాడు ఆలోచించండి, నిజమేనా నిజమేనా? ఖచ్చితంగా ఇది నిజం. అయితే నిజమైంది, మరి మమ్మల్ని ఏం చేయమంటారంటే, ఓ నేను వీళ్ళకి అప్పున్నాను, అప్పున్నవాడు ఎవడైనా అప్పు తీర్చుకోవడానికి మన ఇంటికి వచ్చిన వాడిని మనం ఎలా చూస్తాం చెప్పండి? మంచిగా చూస్తామా? ఒరే అప్పును నువ్వు బాకీ ఉన్నావురా, నాకు నేను అడగడానికి మీ ఇంటికి వచ్చా, దాన్ని చాలా ప్రేమగా చూస్తావా? వీడు దుంపదగా వీడు వచ్చాడు, అవునా కాదా? మరి ఎందుకురా నీ పెళ్ళాం పిల్లలు అంత ప్రేమగా చూస్తున్నా? ఏమిరా నిజం చెప్పండి రా, ఎవరికి వాడు మనసులో ఆలోచించుకోండిరా. సాధన అంటే ఇదే అమ్మా, సాధన అంటే వేరే ఏం లేదే. ఎందుకంటే ఆల్రెడీ పరమాత్మ నీ దగ్గరే ఉన్నాడు, నిన్న నీ దగ్గరే ఉన్నాడు కదా. వాడు ధర్మం కూడా తెలుసు అన్నారు కదా, వాడు జీవుడు కదా, వాడిని చూపించాను కూడా కదా, ఎవడికి వాడు చూశాడు కదా, నాకు చెప్పొద్దులే. మరి వాడు ఉన్నవాడిని కనుక్కోవడానికి మీకు కొత్తగా ఏం సాధన చేస్తారా? వాడిని దాచిపెట్టింది ఏదో ఉంది, దాని నుంచి సాధన చేసుకోండి. అది పోతన ఏమన్నాడంటే, ఎందుకయ్యా భాగవతం రాస్తున్నామంటే, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై కేవలమైంది ఒకటి ఉంది నా దగ్గర. ఏమిటి అంటే అదే మోక్షం. మళ్ళీ జన్మకు రాక్కర్లే ఏమా కదా. అందుకని చింతించదన్ పునర్జన్మంబు లేకుండగన్, నాకు మళ్ళీ జన్మ లేకుండా ఉండడం కోసం నేను శ్రీ కైవల్యం పదం నా ఎయిమ్ ఏమిటి అంటే కైవల్యాన్ని పొందడం, స్వర్గాన్ని పొందడం కాదు, జన్మ మళ్ళీ లేకుండా. అలాంటి వాడే ఉత్తముడు. మీరు కూడా జన్మ మళ్ళీ అక్కర్లేదనుకుంటే అద్వైతం కావాలి. నాకు మళ్ళీ మళ్ళీ పుడితే చాలులే, పర్వాలేదు, ఇంకా కోరికలు చాలా సుఖాలు ఉన్నాయి, ఇంకా అనుభవించాలి,
ఎన్ని అనుభవించినా అవి అయిపోవు. ఎందుకు అయిపోవు? ఆశాపాశం మింగేశావు, ఒక రబ్బర్ మింగావు. ఏం రబ్బర్ అది? ఆశాపాశం. నీకు ఎంత వచ్చినా ఇంకా అంత సాగి ఉంటుంది. దాన్ని ఇంపాసిబుల్. మళ్ళీ పుట్టావంటే మళ్ళీ మింగుతావు. ఎవ్వడు నిన్ను ఆపలేడు, ఏ గురువు నిన్ను కాపాడలేడు. అందుకని నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఇంకోటి లేడు కదా కాపాడేవాడు, నిన్ను నువ్వే కాపాడుకోవాలి. అందుకని ఏం చేయమంటున్నాడంటే, నీకు అజ్ఞానము, ఆవరణ, విక్షేపం అని 3 దోషాలు పట్టినాయి. అవి పోవడానికి ఏకాగ్రత అనే సమాధి యోగం చేయి. అనుష్ఠానాన్ని యోగంగా మార్చుకో. ఆలంబన కావాలి కాబట్టి స్టేర్ కేస్ పక్కన, స్టేర్ కేస్ మనం మేడెక్కాలంటే స్టేర్ కేస్ కట్టుకుంటాం, మెట్లు కట్టుకుంటాం కదరా. మెట్లే మేడ మీదకి చేరుస్తాయి, కానీ పక్కన ఒక రైలింగ్ పెట్టుకుంటాం. ఎందుకని? ఎప్పుడైనా మెట్ల మించి నేను పడిపోకుండా సపోర్ట్. అది నీకు భక్తి, అది తీసుకో. అద్వైతంలో ఉండి భక్తి మానుకోమని లేదమ్మా. ఎల్ఎన్ రాజు గారు వస్తే ఈరోజు కూడా నేను ఆయనతో కొట్లాడడానికి, తర్కం చేయడానికి రెడీగా ఉన్నా. మానుకోవడానికి వీల్లేదు, కర్మ మానుకోవడానికి వీల్లేదు. కర్మ చెయ్యి, కర్మని యోగంగా చెయ్యి కదా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన భగవద్గీత మళ్ళీ చెప్పింది. భగవద్గీతలో ఇంత అక్షరం కూడా తప్పు లేదు. ఒకవేళ తప్పేమైనా ఉంది అంటే నీకు అర్థం కాకపోవడం తప్పు నీది, దాన్ని అర్థం చేసుకోలేని దౌర్భాగ్యం నీది. నువ్వు దరిద్రుడివి. భగవద్గీత నీకు అర్థం కాలే. భగవద్గీత అర్థమైంది అంటే నువ్వు ధనవంతుడివి. ఎంత ధనం ఉందో, ఎంతమందికి పంచిపెట్టినా తరిగిపోయిన ధనం నీ దగ్గర ఉంటుంది. అంతేగాని భగవద్గీత పారాయణ చేస్తే అది రాదు. పారాయణ చచ్చినా చేయవాకండి. భగవద్గీతలో ఒక్క శ్లోకం అర్థం చేసుకోండి. కృష్ణ పరమాత్మ మీ వెంట ఉంటాడు, మిమ్మల్ని కాపాడుతాడు, నీ దారి చూపిస్తాడు. భవానీ భావనాగమ్య, ఆమెనే చూపిస్తుంది, ఆమె మీ దగ్గర ఉంది. రామనాథం గారు చెప్పిన పాఠం వినక్కర్లే. ఏమా, ఈ 3 నీ సమస్యను పరిష్కరించలేవు. ఏవి? కర్మ, ఉపాసన, ఇవి నీ సమస్యను పరిష్కరించవు, కానీ నిన్ను పడిపోకుండా కాపాడుతాయి. ఎందుకంటే అవన్నీ సవికల్పమే. నిర్వికల్పమైన మనస్సు మాత్రమే నీకు జ్ఞానాన్ని కలిగించగలదు. అందుకని చాలా జాగ్రత్తగా 113వ ప్రశ్న చాలా కష్టమైంది, చాలా సులభం. సుసుఖం కర్తుం అవ్యయం, మీ ఇష్టం. ఆ ప్రశ్నని పదే 100 సార్లు వినండి. ఎందుకు సమాధి రాదో నేను చెప్తాను. లేదండి మాకు ఒకసారి వినడానికే టైం లేదు, మాకు చాలా వేరే పనులు ఉన్నాయి. ఉంటే అనుభవించండి, మళ్ళీ జన్మలను చూసుకుందాం. ఇంకో 4 జన్మలు ఎత్తుదాం, తప్పే ఉంది కదా. ఏదైనా మంచిదే. 8 అయిపోయింది అంటే అర్ధగంట ఎక్కువ తీసుకున్నాను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. 114వ ప్రశ్న.